Thank you, sir. Thank you so much, sir. సో థ్యాంక్ యూ తిమోతి సార్. అలాగే థ్యాంక్ యూ సాయన్న సార్. అండ్ అలాగే మంచిగా జూమ్ని లీడ్ చేసినటువంటి శ్రీదేవి మేడం గారికి కూడా గుడ్ మార్నింగ్. సో అందరికీ మన జూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్కి కూడా వామ్ వెల్కమ్ టు ఎర్లీ మార్నింగ్ జూమ్ సెషన్. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. సో అలాగే మనకి అవకాశం ఇచ్చినటువంటి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎవరైతే మా అప్లైనర్స్, అలాగే నా మెంటర్స్ ఆనంద్ సార్, రవి సార్ ఉన్నారు, అలాగే నా అప్లైనర్ హైమా మేడం గారు. సో అందరికీ కూడా ముందుగా ఒకసారి వాళ్ళని విష్ చేసుకుంటూ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ జూమ్ సెషన్లోకి వెళ్దాం. సో ఎస్, థ్యాంక్ యూ ఆల్ గ్రేట్ లీడర్స్. మంచి అవకాశం ఇచ్చారు నాకు ఈరోజు. సో ఎస్, థ్యాంక్ యూ లీడర్స్. సో నా పేరు వచ్చేసి శంకర్. ఆ, ఎవరైతే కొత్తగా జాయిన్ అయి ఉన్నారో సో వాళ్ళందరి కోసం మరొకసారి, సో నా పేరు శంకర్, నేను సచివాలయంలో ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాను. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు జాబ్ అలాగే నెట్వర్క్ మార్కెటింగ్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అలాగే జాబ్ అందరూ సహజంగా బయట ఈ రోజుల్లో మనం చూసుకుని ఉంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఇన్కమ్ సోర్స్ అనేది, అంటే సంపాదించడానికి ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా ఏంటంటే కేవలం జాబ్ అననే అంటే అనుకుంటున్నాము. సో జాబ్ అనే విషయం మాత్రమే మనకు తెలుసు. అయితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వ్యవస్థ ఏంటి, ఇప్పుడు అందరూ మన జూమ్లో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా సో ఈ యొక్క ప్రొఫెషన్, ఈ యొక్క జాబ్ అనేది, ఈ యొక్క మార్కెటింగ్ అనేది మనం చేస్తున్నాము. సో దానికి అలాగే బయట మనం చూస్తున్నటువంటి రెగ్యులర్ జాబ్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి జస్ట్ బ్రీఫ్గా మనం ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ దానికంటే ముందు ఈరోజు మన టాపిక్ వెళ్ళబోయే ముందు సో నా గురించి కొంచెం బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తాను లీడర్స్. సో థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఎస్, నా పేరు వచ్చేసి శంకర్, నేను సచివాలయంలో ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాను. సో బిఫోర్ వెస్టేజ్లోకి రాకముందు ఆ, నేను ఎలా ఉండింది, నా బయోడేటా ఏందనేది మీతోటి ఒక 10 నిమిషాలు షేర్ చేసుకుంటాను. సో ఎస్, నేను కూడా అందరిలాగే నార్మల్గా ఒక ఆర్డినరీ స్టూడెంట్ని. అండ్ దాంతోపాటు ఒకే ఒక ఆ, అబ్బాయిని మా ఇంట్లో సార్. సార్ మా ఫాదర్ కార్పెంటర్ వర్క్ చేస్తారు, అలాగే మా మదర్ హౌస్ వైఫ్. సో ఈ విధంగా జరిగిపోతూ ఉంది. నేను ఒక్క అబ్బాయిని, దాంతోపాటు మాకు ఇద్దరు సిస్టర్స్, నేను ఒక్కని కాబట్టి, ఆ అబ్బాయిని కాబట్టి కొంచెం గారాబంగా ఇంట్లో పెరగడం జరిగింది. అంటే ఉన్నంతలో పేరెంట్స్ కూడా సహజంగా కొంచెం బాగానే ఆ, ఇది చేశారు. సో చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా కష్టం అనేది ఆ, కొంచెం తెలియదు. బాగానే లైఫ్, చైల్డ్హుడ్ అంతా కూడా గడిచిపోయింది. సో మా ఇంటి దగ్గర ఉన్నటువంటి స్కూల్లోనే దగ్గరలో జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి స్కూల్లో నా స్కూలింగ్ అంతా అయిపోయింది. ఎప్పుడూ బయటికి వెళ్ళినోని కాదు. సో స్కూలింగ్ అంతా ఊర్లో అయిపోయింది. పొదిలి సార్ మా సొంత ఊరు, పొదిలి ఐడియా ఉండొచ్చు. సో పొదిల్లోనే ఉంటాము. నేను మా పేరెంట్స్కి ముగ్గురము. సో ఇద్దరు సిస్టర్స్కి మ్యారేజ్ అయిపోయింది, నేను ఒక్కడిని అబ్బాయిని కావడంతో సో నన్ను మాత్రమే చదివించారు. మా ఇద్దరు సిస్టర్స్ని కూడా అంత పెద్దగా ఏం చదివించలేదు. ఆ, సో స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదవడానికి నేను అందరిలాగానే ఏదో ఒక కార్పొరేట్ కాలేజ్కి వెళ్ళాలి. కార్పొరేట్ కాలేజ్కి వెళ్తేనే మనకేంటంటే మంచి ఆ, చదువు కానీ, లేకపోతే ఫ్యూచర్లో మంచి కాలేజెస్, ఇంజనీరింగ్కి కానీ, జాబ్కి కానీ మంచి అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో సో నేను కూడా ఇంటర్మీడియట్ కూడా ఒంగోలులో చేర్పించడం జరిగింది సార్, మా నాన్నగారు. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్లో కూడా చెప్పారు 10th వరకు, 10వ తరగతి వరకు నాకు తెలిసిన విషయం ఏంటంటే మంచిగా చదువుకోవాలా, బాగా చదివితే బాగా మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే సో లైఫ్లో సెట్ అవ్వచ్చు.
సో, నాకు చిన్నప్పటి నుంచి ఇదే చెప్తా పెరిగాను సార్ నేను. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా మా ఫ్యామిలీలో గూడా ఎవరు గూడా అంత ఎక్కువగా చదువుకున్న వాళ్ళెవరు లేరు. సో, అందరూ గూడా సహజంగా చిన్న చిన్న కార్పెంటరీ వర్క్ చేసుకుంటూ, చేతి పనులు చేసుకుంటూ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉన్నవాళ్ళే. మా ఫ్యామిలీ గానీ, మా ఇంటి చుట్టూ ఉన్నటువంటి మా 10 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అందరూ గూడా ఇట్లా పెద్ద చదువులు ఎవరు చదివిన వాళ్ళెవరు లేరు. సింపుల్‌గా చిన్న చిన్న చదువులు 10థ్ క్లాస్ లోపు చదువుకొనున్నోళ్ళు మా బ్రదర్స్ అందరూ గూడా. అండ్ ఒక ఇద్దరున్నారు. వాళ్ళు గూడా ఏంటంటే చదివారు గానీ డిగ్రీ చదివారు. ఆ టైంలో హ్మ్. నాకు గూడా పెద్ద గైడ్ చేసేవాళ్ళెవరు లేరు. ఏం చదవాలి ఏందనేది గూడా చెప్పేవాళ్ళెవరు లేరు. సో, కాకపోతే ఏందంటే ఏదో ఒక గోల్ చిన్నప్పటి నుంచి పెట్టుకొనున్నాం గాబట్టి లైక్ నా గోల్ ఎలా ఉండేదంటే చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ చదివేదాకా ఏమవుతావురా నువ్వంటే ఏదో తెలియని అమాయకత్వంలో సైంటిస్ట్ అవుతానని కొన్ని రోజులు. ఆ తర్వాత ఏదో పైలట్ అవుతానని కొన్ని రోజులు, ఆ తర్వాత డాక్టర్ అవుతానని కొన్ని రోజులు. ఇట్లా ఏదో చిన్న చిన్నయి పిచ్చి పిచ్చిగా చెప్పుకుంటా తిరిగేవాడిననమాట. అంటే ఇట్లా అనుకుంటూ ఉండేవాడిని ఇదవ్వాలి, అదవ్వాలని. 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత మనకున్నటువంటి అవకాశం, మన ఫ్యామిలీకి ఉన్నటువంటి ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ చూసిన తర్వాత ఏందంటే సింపుల్‌గా దగ్గరలో ఒంగోలులో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలో ఏదో సాదాసీదా ఇంటర్మీడియేట్ కాలేజీలో జాయిన్ అయ్యి ఇంటర్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది లీడర్స్. సో, ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత ఇంజినీరింగ్. సో, ఇంజినీరింగ్‌కెళ్ళాలి. అక్కడి నుంచి ఏంటంటే, మా ఇంట్లో వాళ్ళ ఒక మైండ్‌సెట్ అంటే పర్సెప్షన్ చేంజ్ అవుతా రాసాగింది. ఎందుకంటున్నానంటే ఆ మాట, సో, ఎప్పుడైతే నేను ఇంటర్మీడియేట్ అయిపోయి ఎంసెట్ రాసి ఇదయ్యానో, ఆ తర్వాత ఇంజినీరింగ్ జాయిన్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతోటి ఇంజినీరింగ్ చదివితే మంచిగా ఉద్యోగాలొస్తున్నాయి ఆ టైంలో. ఇంజినీరింగ్ చదువుకుంటే గొప్ప మంచి చదువు ఆ రోజుల్లో అన్నట్టుగా ఆహ్, అంతా నా చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంతా అలాగే ఉండింది. సో, అందువల్ల ఏందంటే నేను గూడా ఎంసెట్ రాసాను. ఎంపీసీ చదివాను. ఎంసెట్ రాసి ఇంజినీరింగ్‌లో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. ఏందంటే ఇంజినీరింగ్ కాలేజెస్ అప్పుడు మనకి దగ్గరలో ఎక్కడ లేవు మా ఊరికి దగ్గరలో. అప్పుడప్పుడే కొత్తగా ఒక చిన్న కాలేజ్ మనకి దగ్గరలో చేమకుర్తిలో రావడం జరిగింది. మిగతాయన్నీ గూడా నేను ఎంసెట్ రాసినప్పుడు నాకు సీటొచ్చింది గుంటూరు, విజయవాడ సైడే వచ్చాయి. అంటే నన్నెప్పుడు గూడా బయటికి పంపించినోళ్ళు గాదు. మా నాన్న వాళ్ళు గాని, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు గూడా. ఎందుకంటే ఒక్కడినే అబ్బాయిని కావడంతోటి ఏందంటే బయటికెళ్తే వాడు ఆడికి తెలీదు. బయట సర్వైవ్ అవ్వలేడు. అన్నట్లుగా చిన్న పిల్లోడు బయటికెళ్ళలేడు అన్నట్లుగానే ఉండేది. సో, అందువల్లేందంటే నన్నెప్పుడు ఇగ ఇంజినీరింగ్ గూడా దగ్గరలో ఉన్నటువంటి లోకల్ కాలేజ్‌లో జాయిన్ జేశారు. సో, లోకల్ కాలేజ్‌లో జాయిన్ జేయడానికి కారణం ఏందంటే, ఎంసెట్‌లో సీటు బానే వచ్చింది. మంచి కాలేజే వచ్చింది. ఎన్ఆర్ఐ కాలేజొచ్చింది. పోవడానికి ఒక చిన్న ప్రాబ్లమ్ అడ్డమొచ్చింది. ఏందంటే ఆ రోజు మరుసటి రోజు ఇక కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఎళ్ళాలన్న టైంలో ఈ న్యూస్ చూస్తున్నప్పుడు మా నాన్నగారికి ఆహ్, హ్మ్, ఒక టాపిక్ గురించి అంటే ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు బయట హైదరాబాద్ క్యాంపస్‌ల్లో పెద్ద పెద్ద కాలేజీల్లో ఎలా తిరుగుతున్నారు? ఎట్లా యువత పాడైపోతుంది. అది ఇదని ఒక స్పెషల్ ఫోకస్ అనేది పెట్టి చూయించడం జరిగింది. ఆ రోజు మా నాన్నగారు అది చూసి ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాలనేది గూడా విజయవాడలో జాయిన్ చేర్చాలనేది గూడా ఆపేసి దగ్గరలో ఉన్నటువంటి లోకల్ కాలేజీలో చేర్చాడు. ఎందుకంటే పిల్లలు బయటికెళ్తే చెడిపోతారు. మనం పట్టుకోలేము. దూరాభారం ఎందుకైనా మంచిదని జెప్పేసి ఒపీనియన్ మార్చుకొని దగ్గరలో ఉన్నటువంటి కాలేజీలో చేర్చడం జరిగింది. సో, అలా దగ్గరలో ఉన్నటువంటి కాలేజీలో చేర్చిన తర్వాత చిన్నగా 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను ఇంజినీరింగు. సో, ఇంటర్మీడియేట్ అయిపోయింది. ఇంటర్మీడియేట్ 2 సంవత్సరాలు బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తది. మంచిగా కాలేజొస్తది. కాలేజు బాగా చదవాలన్నారు. సరే ఆ 2 సంవత్సరాలు కష్టపడ్డాము. అక్కడి నుంచి బీటెక్‌కెళ్ళిన తర్వాత బీటెక్‌లో గూడా ఈ 4 సంవత్సరాలే మీ కెరియర్‌కి టర్నింగ్ పాయింటు. ఈ 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మంచి ఉద్యోగం వస్తది. మంచి ఉద్యోగమొస్తే ఇక లైఫ్ సెట్ అయిపోద్ది. ఇదే చెప్పుకుంటా ఆ 4 సంవత్సరాలు గూడా ఏదో కలలు గనుకుంటూ ఆహ్, కంప్లీట్ జేయడం జరిగింది కోర్సు. కోర్స్ కంప్లీట్ జేసి బయటికొచ్చిన తర్వాత మాత్రం ఎటెళ్ళాలనేది అగమ్య గోచరమైంది. ఎందుకంటే క్యాంపస్ ఇంటర్వ్యూలొస్తాయి అన్న ఉద్దేశంతోటి ఇంజినీరింగ్ చదివించాడు మా నాన్నగారు. సో, అది అది గూడా
క్యాంపస్ ఇంటర్వ్యూస్ రాలేదు. ఇది ఉద్యోగం రాలేదు. సో, ఉద్యోగం రాకపోవటం వల్ల ఏందంటే, ఇక తిరిగి చేసేదేం లేక బయటికి పంపించాలంటే నాకు తెలీదు. బయటికి పోయి ఏం చేయాలనేది తెలీదు. మా నాన్నగారికి గూడా పలాంది చేయాలంట అని మా నాన్నగారికి తెలీదు. కాబట్టి సింపుల్‌గా ఇక జాబ్ ఎందుకులే నాయనా, మనకెట్లాగో చేతి పనుంది గదా! చేతి వృత్తి ఉంది గదా! చెక్క పని జేసుకుందాం అని జెప్పేసి ఒక 3 నెలలు ఆహ్, షాప్‌కి తీసుకెళ్ళిపోయాడు. మాదేదైతే వర్క్ ఉందో ఆ వర్క్ దగ్గరికి. సో, వర్క్ చేసుకుంటా 3 నెలలున్నాను. ఆ తర్వాత మాకు తెలిసిన ఫ్రెండ్స్, తర్వాత మా మా నాన్నగారికి ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. హైదరాబాద్ పంపించి చూడండి ఉద్యోగాలు బయటికెళ్తే వస్తాయి. ఇంట్లో ఉంటే ఏమొస్తాయి అని చెప్పి బయటికి పంపించారు. సో, ఆ తర్వాత చిన్నగా హైదరాబాదెళ్ళాను. హైదరాబాద్ ఎళ్ళిన తర్వాత ఒక ప్రైవేట్ జాబ్ జాయిన్ అయ్యాను. ప్రైవేట్ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఆ తర్వాత అర్థమైంది జాబ్ అనేది ఏ విధంగా ఉంటదనేది. సో, స్టిల్ ప్రైవేట్ జాబ్ అనేది దాదాపు ఒక 4.5 సంవత్సరాలు బయట ఎక్కడెక్కడో జాబ్స్ చేశాను. జాబ్స్ చేసిన తర్వాత అనిపిచ్చింది, ఎక్కడ గూడా జాబ్ అనేది నిజంగానే మనకి లైఫ్ అనేది చేంజ్ జేయదు. ప్రైవేట్ జాబ్ అంటే ఇంతే ఉంటది మళ్ళా. ప్రైవేట్ జాబ్ గాదు. ఈసారి గవర్నమెంట్ జాబ్ అయితే బావుంటదేమో అన్న ఉద్దేశంతోటి మా నాన్నగారికి గూడా ఒక ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ప్రైవేట్ జాబు కంటే గూడా గవర్నమెంట్ జాబ్ అయితే బావుంటది. ఇంటికి దగ్గరలో ఉండొచ్చు. నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. గుజరాత్ అని, పంజాబ్ అని, ఢిల్లీ అని అటు ఆడాడో తిరుగుతున్నావు నాయనా. అక్కడ అంత దూరంగా తిరిగితే ఇక్కడ మాకేదన్నా అవసరమైతే, మాకేదన్నా సడెన్‌గా ఇబ్బందైతే రాలేని పరిస్థితిలో ఉన్నావు గాబట్టి అదొద్దు. ఏదైనా గవర్నమెంట్ జాబ్ జూసుకో దగ్గరలో ఉండేది అని చెప్పి చెప్పడం జరిగింది. సరే అని జెప్పి మళ్ళీ గూడా ఒక సంవత్సరం కష్టపడి మళ్ళీ చదువుకొని, మళ్ళీ ఒక గవర్నమెంట్ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత, ఇక్కడికొచ్చిన తర్వాత గూడా అగైన్ మళ్ళీ లైఫ్ అనేది జీరో నుంచి స్టార్ట్ జేయాల్సొచ్చింది. ఎందుకంటే ప్రైవేట్ జాబ్ జేసేటప్పుడన్నా ఒక నయం ఒక 50,000, 60,000 సాలరీ తీసుకుంటూ ఉన్నటువంటి నేను హ్మ్. సచివ్ సం ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అనని చిన్నగా సచివాలయం ఉద్యోగంలో ఇది జేయటం వల్ల మళ్ళీ 15,000కి స్టార్ట్ జేయడం జరిగింది కెరియరు. సో, నాది ఎప్పుడు గూడా కెరియర్ అనేది స్టార్ట్ కాలేదనే అనుకుంటానే ఉన్నాను నేను. మొన్నటిదాకా గూడా ఈ సచివాలయం జాబ్‌లో 30,000 జీతం వచ్చేదాకా గూడా అంతంత మాత్రంగానే ఇదయింది. దాదాపు ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి జాబ్ జేస్తున్నాను సార్. అంటే గవర్నమెంట్ జాబు 7 సంవత్సరాల నుంచి జేస్తున్నాను. ప్రైవేట్ జాబ్ ఒక 4.5 సంవత్సరాలు జేశాను. దాదాపు 11, 12 సంవత్సరాలు నేను జాబ్ కెరియర్‌లో ఆహ్, కంటిన్యూ అవుతా వచ్చాను. బట్ ఎక్కడ గూడా స్టిల్ నాకు జాబ్ అనే దాంట్లో ఎక్కడ గూడా లైఫ్ ఉందని అనిపించలేదు సార్. ఎందుకంటున్నానంటే ఆ మాట ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇంత ఇన్ని సంవత్సరాలు ఇంత చదువు చదివి స్టిల్ నేను 12 సంవత్సరాలు జాబ్ చేసి ఎక్స్‌పీరియన్స్ ఉండి నాకు సంపాదిస్తున్నటువంటి జీతం ఎంతంటే 30,000 సాలరీ. అయితే ఈ టైంలోనే నాకు నా ఫ్యామిలీలో గూడా ఏంటంటే చాలా ఇన్సిడెంట్స్ జరగడం వల్ల పూర్తిగా ఫైనాన్షియల్‌గా ఇదవ్వడం జరిగింది. ఎప్పుడైతే నేను ఈ సచివాలయ ఉద్యోగంలోకొచ్చానో 15,000 జీతానికి 50,000 జీతం వదిలిపెట్టేసి 15,000 జీతానికి షిఫ్ట్ అయిన తర్వాత సడెన్‌గా మా బావగారు చనిపోవడం జరిగింది. సో, మా బావగారు చనిపోయిన తర్వాత మా బావ వాళ్ళ అంటే మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ గూడా సో, మా మీద డిపెండ్ అవ్వాల్సొచ్చేసింది. సో, ఇద్దరు పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు. అలాగే మా నాన్నగారు ఏజ్డ్ అయిపోయారు. సో, ఆయన గూడా రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నారు. ఇక ఫ్యామిలీ మొత్తం గూడా నా మీదే ఫోకస్ అయ్యి నా మీద డిపెండ్ అవ్వాల్సొచ్చింది. సో, 15,000 జీతంతోటి ఎట్లా జేయాలనుకుంటా ఇది జేయడం జరిగింది. చిన్నగా ఎట్లాగో లైఫ్ ఈడుస్తున్నటువంటి ఆ టైంలో మళ్ళీ మా నాన్నగారు గూడా ఎక్స్‌పైర్ అవ్వడం జరిగింది. ఎక్స్‌పైర్ అవ్వడం వల్ల ఇక నేను ఒక్కడినే ఫ్యామిలీకి సెంటర్ పర్సన్‌గా డిపెండ్ అయిపోయారు అందరూ గూడా. సో, అలాంటి టైంలో ఏంటంటే, నాకు ఏదో ఒక పని జేయాలా, ఏదో ఒకటి వర్క్ చేయాలన్న ఉద్దేశంతోటి ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్స్ ఎతుక్కుంటున్నటువంటి టైంలో నాకు మన వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ అనేది పరిచయం అయింది సార్. సో, నాకు ఈ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ పరిచయం చేసింది నా అప్లైనర్ మా హైమా మేడం మా కొలీగ్. సో, నేనెప్పుడైతే ధర్మవరం సచివాలయంలో జాబ్ చేస్తున్నానో, ఆ సచివాలయంలో జాబ్ చేసే టైంలో మేము ఒకే చోట చేయడం వల్ల ఏందంటే, మేడం గారు నాకు తెలుసు. అప్పుడు అంతకు ముందు దాకా మాకేం పరిచయం లేదు. ఆ తర్వాత నేనక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత మళ్ళీ వేరే చోటకి ట్రాన్స్‌ఫర్ అయ్యి జాబ్ చేస్తున్నటువంటి టైంలో హైమ మేడం గారు నాకు కాల్ చేసి ఒక
జాబ్ ఆపర్చునిటీ ఉంది సార్. ఏదో పార్ట్ టైం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు మేడంకి నేను ఫైనాన్షియల్‌గా నేను ఇబ్బంది పడుతున్నానని. ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్ కోసం ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉన్నానని సచివాలయంతో పాటు తెలుసు. కాబట్టి ఏందంటే ఈ అవకాశం ఒకసారి సార్‌కి తెలిస్తే మంచిదన్న ఉద్దేశంతోటి మేడం గారు నాకీ ఇది పరిచయం చేయడం జరిగింది. సో, నేను గూడా ఏందంటే ఏదో పార్ట్ టైమ్ జాబ్ గదా అన్నట్లుగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకిక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ అంతా నచ్చింది. నచ్చిన తర్వాత నేను గూడా దీంట్లో ముందుకెళ్దాం అనడం జరిగింది సార్. సో, ప్రెజెంట్ ఒక 1 ఇయర్ నుంచి నేను వర్క్ జేస్తా ఉన్నాను. అయితే నేను గమనించినటువంటి ఈ విషయాలు ఏంటి జాబ్‌లో నేనేమి ఎక్స్‌పీరియన్స్ పొందాను. అలాగే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వెస్టేజ్ ద్వారా నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం వల్ల నేనేమి బెనిఫిట్స్ పొందాననేది ఈరోజు మనం టాపిక్‌లో ఒకసారి బ్రీఫ్‌గా మాట్లాడుకుందాం సార్. సింపుల్‌గా జాబ్ చేశాను. జాబ్ అంటే అందరికీ తెలుసు. మనందరం గూడా ఏదో ఒక పని చేస్తాం. ఒక కెరియర్‌ని స్టార్ట్ చేసేటప్పుడు అంటే చిన్నప్పటి నుంచి ఓ ఏజ్ వచ్చిందాకా ఏందంటే అందరం గూడా చదువుకోవడం కోసమే మనం ఇది చేస్తాము. ఎందుకంటే మన సరౌండింగ్స్ మనకి తెలిసినంతలో మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది మన పేరెంట్స్ గానీ, లేకపోతే మన రిలేటివ్స్ గానీ, మన చుట్టుపక్కల వాళ్ళు గానీ చెప్పినటువంటి విషయం మన మైండ్‌కి ఇచ్చినటువంటి ఇదేందంటే బాగా చదువుకోవాలా. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తది. మంచి ఉద్యోగం వస్తే మంచి సారీ మంచిగా జాబ్ వస్తది. సో, మంచి జాబ్ వస్తే మనకేదో లైఫ్ సెట్ అయిపోయిద్ది. మంచి జీతం వస్తది. జీవితం మారిపోయిద్ది. మంచి పెళ్ళాం వస్తది. ఇలాంటి మాటలన్నీ చెప్పేసి ఏం చేశారంటే మనం అందరిని గూడా జాబ్ వైపుకే తిప్పారు. సో, ఎందుకంటున్నానంటే సింపుల్‌గా లీడర్స్ మనకి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి గాని, మగవాళ్ళకి గాని ప్రతి ఒక్కళ్ళకి గూడా ఈ రోజుల్లో మనం ఎర్నింగ్స్ సంపాదించేది. ఇప్పుడు మనం జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఏది చేసినా గూడా దేనికోసం జేస్తామంటే, సో, సంపాదన కోసమే పని జేస్తాం. అంటే సంపాదించే సంపాదన డబ్బు కోసం పని జేస్తాం. ఈ డబ్బనేది మన నిత్య జీవితంలో ఎంత అవసరమనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఆల్రెడీ. సో, ఈ డబ్బుకి విలువుంది గాబట్టి ఏందంటే, మనం ఏదో ఒక సంపాదన సంపాదించేటువంటి మార్గాన్ని ఎంచుకోవడానికి మనం చూస్తా ఉంటాం. అయితే ఈ సంపాదించే వయస్సు వచ్చిన తర్వాత చదువులయిపోయిన తర్వాత సహజంగా మనందరికీ ఉన్నటువంటి ఆప్షన్ ఏందంటే ఆహ్, జాబు లేకపోతే బిజినెస్. ఈ 2 జాబ్ గాని అంటే నెట్వర్క్ బిజినెస్ గురించి నేను మాట్లాడట్లేదు. సో, జాబ్ గాని, బిజినెస్ గాని ఈ రెండే మనకి ఏందంటే ఎర్నింగ్స్ స్టార్ట్ చేసేటువంటి అంటే సంపాదించేటువంటి మార్గాలనమాట. బట్ అందరూ గూడా మనం జూసుకుంటే ఏ మార్గాన్ని సెలెక్ట్ జేసుకుంటారంటే ఆహ్, జాబ్ అనే సెలెక్ట్ జేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు గూడా గో ఫర్ జాబ్. బాగా చదువుకోవాలా, జాబ్ జేయాలా. చదువుకోవాలా, జాబ్ జేయాలా. బాగా చదువుకోవాలి, జాబ్ జేయాలి. ఇదే జాబ్ అని. ఎందుకంటే ఇందాక జెప్పినట్టు మనం జాబ్ వైపుకి ఎందుకు బలవంతంగా నెట్టబడ్డామంటే, మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ అనేవి మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ జేసినాయన్నమాట. సింపుల్‌గా సార్ మన రిలేటివ్స్ గాని, పేరెంట్స్ గాని, అమ్మ, నాన్న, చుట్టాలు అలాగే మనకి ఎవరైతే చుట్టుపక్కల సరౌండింగ్స్ ఉన్నాయో వాళ్ళందరూ గూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేసిందేందంటే, మంచి చదువు చదువుకోవాలా, మంచి జాబ్ తెచ్చుకుంటారు. మంచి చదువు చదివితే మంచి జాబ్ వస్తది. మంచి జాబ్ వస్తే మంచి భార్య, మంచి కట్నం ఇట్లా ఒక సెట్ ఆఫ్ మైండ్‌ని మనకి సెట్ జేసేసారనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళం గూడా ఏందంటే, ఒకడు పోయిన దారిలోనే అట్లనే ఎళ్ళిపోతా ఉన్నామనమాట. అయితే మనకి తెలిసిన ఒకే ఒక అవకాశం ఏందంటే జాబ్ అని అనుకుంటాం. అంటే అలా సైకలాజికల్‌గా మనం ఏందంటే ఫిక్స్ అయినాం. ఫిక్స్ జేసారట్లా మనల్ని. అయితే ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అనేవి మనం ఓన్లీ జాబ్ అనే అనుకుంటాము. జాబ్‌లో ఉన్నటువంటి కంఫర్ట్ ఏందంటే ఎందుకు మనం జాబ్‌ని సెలెక్ట్ జేసుకుంటాం అంటే జాబ్‌లో కొంత కంఫర్ట్ లైఫ్ ఉంటది సార్. ఎందుకంటున్నానంటే మీరు చూడండి జాబ్ చేసే వాళ్ళందరికి గూడా ఎందుకు జాబ్ కోసం అంటే ఒక ఫిక్స్‌డ్ సాలరీ ఉంటది. నెలాఖరికొచ్చేసరికి ఎంతో కొంత అమౌంట్ అనేది మన చేతికొస్తది. ఆ తర్వాత ఒక డిసిప్లిన్ లైఫ్ ఉంటది. మార్నింగ్ టు ఈవినింగ్ 10-5 ఏదో ఒక ఆఫీస్ అవర్స్ ఉంటాయి. ఓ 10-10 గంటలు, 11 గంటలు ఇట్లా ఆఫీస్ అవర్స్ ఉంటాయి. ఫిక్స్‌డ్ సాలరీ ఉంటది. గా ఉండొచ్చు లైఫ్‌లో. ఎవ్వరికీ మన మైండ్‌ని పెట్టి ఏమి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే
ఒక్కసారి జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత, ఇక ఆ తర్వాత మన మైండ్ వర్క్ చేయడం ఆపేసిద్దనమాట. ఎందుకనంటే అప్‌డేట్ అవ్వడానికి ఇష్టపడదు. కంఫర్ట్ లైఫ్‌లో ఉంటది. ఏదైతే బాస్ చెప్తాడో, ఎవడి కిందకైతే మనం పనికెళ్తామో, జాబ్‌కెళ్తామో, వాడు ఏది చెబితే అది చేయటానికి మనం ఇష్టపడిపోతామనమాట. ఆహ్, ఆహ్, ఆల్ ఆ పర్టిక్యులర్ పని మాత్రమే మనం చేయాల్సుంటది గాబట్టి, జాబ్‌లో మనం ఏం చేస్తామంటే చాలామంది లైఫ్ ఎల్లదీస్తా ఉంటారనమాట. సో, ఈ అన్నిటి వల్ల ఏందంటే మనకి ఇన్‌కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఒక జాబ్ అనే అనుకుంటామనమాట. ఈ జాబ్ చేసే వాళ్ళకే మన సమాజంలో మంచి పేరుంటది. రిలేటివ్స్‌లో మంచి పేరుంటది. మంచిగా పెళ్లి చేస్తారు. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అంటే జాబ్ చేస్తున్నాడు. మంచి భార్య వస్తది. ఇయన్నీ కావాలంటే ఏంటంటే జాబ్ ఉండాల అనని మనం అనుకుంటాం. బట్ జాబ్ రావాలంటే కూడా కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి. కొన్ని రకాల ఇది ఉన్నాయన్నమాట. జాబ్ కూడా కొంత ఆహ్, కోరుకుంటదనమాట కొన్ని పనులని. అయితే జాబ్ రావాలంటే అసలు మనకున్న అవకాశాలేందనేది ఒకసారి మనం గాని చూసుకుంటే, మన చిన్నప్పటి నుంచి దాదాపు ఒక 25 సంవత్సరాల దాకా మనం అందరం గూడా జాబ్ కోసమే ప్రయత్నిస్తా ఉన్నాం. అంటే జాబ్ కోసం అంటే చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న కెరియర్ దగ్గర నుంచి, చదువుకున్న స్కూలింగ్ దగ్గర నుంచి బీటెక్‌లు, ఎంటెక్‌లు ఇవన్నీ చేసి ఏం చేస్తామంటే ఆహ్, జాబ్ కోసమే ప్రయత్నిస్తా ఉంటాం. అయితే అసలు జాబ్‌కున్నటువంటి అవకాశాలేంటంటే 2 రకాల జాబ్స్. ఏముంది గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ 2 రకాలుంటాయి. అయితే మనందరికీ జాబ్ గావాలి. మనందరం కూడా ఎర్నింగ్స్ కావాలి. అయితే మనందరికీ ఉన్న అవకాశం ఏందంటే జాబు. ఈ జాబ్‌లో గూడా అందరికీ కావాల్సిందేందయ్యా అంటే ప్రైవేట్ జాబ్ గాదు. గవర్నమెంట్ జాబ్. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళకి గూడా గవర్నమెంట్ జాబ్ గావాలా. అయితే ఈ అవకాశాలు ఎన్నున్నాయి. జాబ్ తెచ్చుకోవాలంటే మనకున్నటువంటి అవకాశాలు ఈ రోజుల్లో మంచి సాలరీ రావాలంటే మనకైతే తెలిసి ఏందంటే గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే బాగుంటది అనని. అవునా? అయితే ఈ గవర్నమెంట్ జాబ్ గాని, అసలు జాబ్ రావాలంటే ఉండేటువంటి కష్ట నష్టాలేందనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, సో, గవర్నమెంట్ జాబ్స్ వైపు చూద్దాం. గవర్నమెంట్ జాబ్స్‌ని చూసుకుంటే ఈ లీడర్స్ ఈ రోజుల్లో మనందరం గమనిస్తే చాలామంది యూత్ అంతా కాలేజ్ అయిపోయి, చదువులయిపోయిన ప్రతి ఒక్కళ్ళు గూడా ఏందంటే కూర్చొని గవర్నమెంట్ జాబ్‌లకి ప్రిపేర్ అవుతానే ఉంటరు. బట్ ఒకసారి మన అవకాశాలు గమనిస్తే గవర్నమెంట్ జాబుల్లో బయట ఈ రోజుల్లో ఒక 1000 పోస్టులు పడితేనే కనీసం ఒక 10,00,000 మంది అప్లై చేస్తా ఉన్నారు. మనకు తెలుసు ఆ విషయం. బయట కాంపిటీషన్ ఎంత పెరిగిపోయింది. ఈ కాంపిటీషన్‌లో మనం ఎక్కడున్నామనేది ఒకసారి యూత్ అంతా ఆలోచించుకోవాలా. బట్ మనమందరం గూడా ఏం చేస్తామంటే, మనం ఏదో ప్రిపేర్ అవుతున్నాం అని ప్రిపేర్ అయ్యే పనిలోనే ఉంటాం. ఈవెన్ నేను గూడా నా ప్రైవేట్ జాబ్ రిజైన్ చేసి నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు అర్థమైన విషయం ఏందంటే నేను గూడా హాస్టల్‌లో ఉన్నాను. కోచింగ్ సెంటర్‌లకెళ్తా ఉన్నాను. దాదాపు కొన్ని వేల మంది స్టూడెంట్స్ రోజు కోచింగ్‌లు తీసుకుంటానే ఉన్నారు. రాస్తానే ఉన్నారు. బట్ ఉద్యోగాలు మాత్రం ఎంతమందికొస్తున్నాయంటే కొంతమందికే వస్తున్నాయి. ఎందుకంటే లిమిటెడ్ ఆపర్చునిటీసే ఉన్నాయి బయట. ఎందుకంటే ఒక 1000 పోస్టులు పడితే 10,00,000 మంది అప్లై చేస్తుంటే మరి ఉద్యోగాలు ఎంతమందికొస్తాయి? కొంతమందికే వస్తాయి. సో, జాబులో ఎర్నింగ్స్ చేయాలంటే ఆ అవకాశం చాలా తక్కువని నాకనిపిచ్చిందనమాట. బట్ ఏందంటే, ఆ రోజుల్లో నాకు చెప్పేవాళ్ళెవరు లేరు. నాకసలు ఇంకొక మార్గం తెలీదు. కాబట్టేందంటే, ఈ ఈ ఈ జాబ్ కోసమే ప్రిపేర్ అవుతా ఉన్నా. మీరు నిజంగా ఒకసారి గమనిస్తే, చాలామంది ఈ రోజుల్లో చదువుకున్నోళ్ళు, బయటికొచ్చినోళ్ళందరూ గూడా ఏదో పొడుద్దాం, ఏదో గవర్నమెంట్ జాబులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోటి ప్రిపేర్ అవుతా ఉంటారనమాట. ప్రిపేర్ అవుతా ఉంటారు. ఏదో కోచింగ్‌లకెళ్తా ఉంటారు. ఏం లేదు అంతా బిల్డప్ అంతా షో చేస్తా ఉంటారని అని నాకర్థమైందనమాట. ఎందుకంటే, నేనదే పరిస్థితి నుంచొచ్చాను గాబట్టి. నిజంగా ఈ రోజుల్లో మనకి గవర్నమెంట్ జాబ్ రావాలంటే, ఒక చిన్న లాజిక్, చిన్న ఎగ్జాంపుల్ జెప్తాను. మనోళ్ళు చాలామంది చదువుకొని బయటికొచ్చి గూడా ఏందంటే, టైమ్ పాస్ జేస్తా ఉంటారనమాట. టైమ్ పాస్ ఏదో కోచింగ్‌లు చేస్తున్నాం, ఏదో గవర్నమెంట్ జాబ్‌లో ప్రిపేర్ అవుతున్నామని. ప్రిపేర్ అవ్వడానికి ఏముండదు. ఎందుకంటే, ప్రిపేర్ అయ్యేది గూడా అనవసరమే టైమ్ వేస్ట్ అని అంటున్నాను నేను. ఎందుకంటున్నానంటే, ఆల్రెడీ నేను చూసొచ్చాను గాబట్టి. నిజంగా మనకు గవర్నమెంట్ జాబ్ రావాలంటే సింపుల్‌గా మనం కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయితే, ఆ కోచింగ్ సెంటర్‌లో ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటే, ఆ 100 మంది స్టూడెంట్స్‌కి ఏదన్నా ఒక టెస్ట్ పెట్టినప్పుడు, నువ్వు గనక ఫస్ట్ రాగలిగితే ఆ 100 మందిలో, పెట్టిన టెస్ట్‌లో ఫస్ట్ గాని నువ్వు రాగలిగితే, అప్పుడు నీకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే అవకాశం ఉందంతే. అది వస్తదని గ్యారంటీ ఏం లేదు. 100 మందిలో నువ్వు ఫస్ట్ వస్తున్నావంటే నీకు అవకాశాలున్నాయి. సో, నువ్వు కష్టపడొచ్చు.
కష్టపడాలంటే గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఈ రోజుల్లో మరి 10,00,000 మందిలో నీకు ఒక్క పోస్ట్ రావాలంటే నువ్వు కష్టపడాలంటే ఆ 100లో ఒక్కడిగా నువ్వు గనక నెగ్గగలిగితే నీకొక అవకాశం అనేది ఉంటదనమాట గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవ్వడానికి. అయితే ఈ గవర్నమెంట్ జాబ్ ట్రయల్స్ చేయడానికి నీకు అవకాశం ఉంటది. అంతేగాని మిగతా వాళ్ళెవరికి గూడా టైమ్ పాస్ చేయడానికి తప్ప ఖచ్చితంగా వాళ్ళకైతే జాబ్ అనేది రాదు ఫ్రెండ్స్. ఇది కంపల్సరీ. ఓకేనా? సో అలా టైమ్ పాస్ చేసుకోవాల్సిందే తప్ప జాబ్ అయితే రాదు ఖచ్చితంగా. ఇక ఆ వచ్చిన ఎవరైతే ఫస్ట్ వస్తున్నారో, ఎవరైతే మంచిగా టాప్‌లో 100 మందిలో ఒక్కడిగా ఉన్నారో, సో వాళ్ళకి మాత్రం ఏందంటే, ఇక కూర్చొని ఒక తపస్సు అనేది జేయాలన్నమాట. పొద్దున అంటే దాదాపు ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు ఒక గదిలోకెళ్ళిపోయి, ఒక మైగ్రేషన్‌లోకెళ్ళిపోవాలన్నమాట. ఎట్లంటే మన గొంగళి పురుగు గనక సీతాకోకచిలుకగా మారడానికి సైలెంట్‌గా ఎట్లయితే లోపల బుడ్డీలో ఉంటదో, ఆ విధంగా మనం ఒక తపస్సనేది జేస్తే, అప్పుడు ఈ 1,00,000 ఈ 1000 పోస్టులలో ఒక్క పోస్ట్ మనదయిద్ది. యెస్! ఈ పోస్ట్ నాకొస్తది. ఇది నాదే. ఈ నాకు కంపల్సరీగా వస్తదన్నంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ జాబ్ అనేది వస్తదనమాట. అజ్ఞాతవాసం అనేది జేయాల్సొస్తది. ఓకేనా? కానీ చాలామంది ఏం జేస్తారంటే గవర్నమెంట్ జాబ్‌లు చదువు అయిపోయిన వాళ్ళందరూ గూడా జాబ్ అనంగాల్నే ఏదో కోచింగ్‌లని జెప్పి మనల్ని మనం మోసం జేసుకుంటా తిరుగుతా ఉన్నామనమాట. మనం టైమ్ వేస్ట్ చేస్తున్నాం లిటరల్లీ. సో, ఇంకా ఇంకొక ఉన్నటువంటి సెకండ్ ఆప్షన్ ఏందంటే, మళ్ళా జాబ్ అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశమే లేదు. గవర్నమెంట్ జాబ్‌లో మనం గాని చూస్తే ఏ జాబ్ అయినా సరే మనకి వచ్చే అవకాశమే లేదు గవర్నమెంట్ జాబు. ఇక మనకున్న ఎర్నింగ్ ఆపర్చునిటీ ఏందంటే ప్రైవేట్ జాబు. సో, ప్రైవేట్ జాబ్ చేసుకుంటే ఉన్నటువంటి అవకాశం ఏంటి? ప్రైవేట్ జాబు బాగానే ఉంటది. కాకపోతే ఒక ఏదో ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఉంటది. ఒక బాస్ ఉంటాడు. సో, సేమ్ వర్క్ అవర్స్ ఉంటాయి. బట్ ప్రైవేట్ జాబ్‌కి చాలా రిక్వైర్మెంట్స్ కావాలన్నమాట. ఏమేమంటే ప్రైవేట్ జాబ్ క్వాలిఫికేషన్స్ అడుగుద్ది. సింపుల్‌గా నేనొకసారి ప్రైవేట్ జాబ్‌కి నేను ఒక పోస్టర్ షేర్ చేస్తాను లీడర్స్ ఇందాకే చేయాల్సింది. అసలు రిక్వైర్మెంట్ ఏముంది జాబ్‌కి? మనం గాని చూస్తే యెస్. ఒక్కసారి చూడండి. ప్రైవేట్ జాబ్ కావాలంటే ఇక ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇక లేదు ఆప్షన్. ఎందుకంటే అది ఎక్కడో ఉంది. వేల లక్షల మందే ప్రిపేర్ అవుతా ఉన్నారు. మనకొచ్చే అవకాశమే లేదు. మనం బట్ స్టిల్ చదువుకొనున్నాము. చదువుకొనున్నాం కాబట్టి గవర్నమెంట్ జాబ్ ఎట్లా మనకి రాదు కాబట్టి ప్రైవేట్ జాబ్ చేసుకునే అవకాశం ఉంది. సో, ప్రైవేట్ జాబ్ చేసుకోవాలంటే సింపుల్‌గా వాటికున్న క్రైటీరియా క్వాలిఫికేషన్స్ గాని చూసుకుంటే ప్రైవేట్ జాబ్ అంత ఈజీగా రాదు. ఓకేనా? ప్రైవేట్ జాబ్ రావాలంటే స్టడీస్ ఎంతో కొంత క్వాలిఫికేషన్ అనేది ఉండాల. సో, క్వాలిఫికేషన్ ఉండాలంటే మరి చదువుకి, సర్టిఫికేట్‌లకి లేకపోతే చదువుకోవడం కోసం మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సొస్తది. చాలా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సొస్తదనమాట. మనం స్టిల్ ప్రైవేట్ జాబ్ ఏదో 10,000, 20,000 చేయాలంటే సింపుల్‌గా ఏ డిగ్రీనో నార్మల్ ఆర్డినరీ డిగ్రీ ఉంటే సరిపోయిద్ది. కానీ మనకి గనక ఎక్కువ సాలరీ రావాలి. కనీసం ఒక 30,000, 30,000 పైన రావాలంటే టెక్నికల్ డిగ్రీ అనేది గావాల్సొస్తది. పోస్ట్ గ్రాడ్యుయేషన్, టెక్నికల్ డిగ్రీలు ఉంటే మాత్రమే మనకేందంటే ఎక్కువ ఎర్నింగ్స్ తీసుకునేటువంటి ఆపర్చునిటీ ఉంటదనమాట ప్రైవేట్ జాబ్‌లో. బట్ ప్రైవేట్ జాబ్‌లో మనకి రావాలంటే టెక్నికల్ డిగ్రీ గావాలంటే దాదాపు ఒక 30, 40 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ అనేది అవసరమైద్దనమాట. ఇంజినీరింగ్ గాని, లేపోతే ఏదైనా టెక్నికల్ కోర్సెస్ ఇట్లాంటి కోర్సెస్ చేస్తేనే ఈ రోజుల్లో 30, 40,000 సాలరీ వచ్చే అవకాశం ఉందనమాట. ఓకేనా? సో, ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సొస్తది చదువు మీద. 25 ఏళ్ళు టైం కేటాయించాల్సొస్తది చదువయిపోయేదానికి. అలాగే చదువయిపోయిన తర్వాత మళ్ళా 1, 2 సంవత్సరాలు ఇటు ఎక్స్‌పీరియన్స్ గూడా కావాల్సొస్తది దీనికి. చూడండి ఫిక్స్‌డ్ 10-11 గంటలు వర్క్ ఉంటది. సో, ప్రైవేట్ జాబ్ జేయాలంటే ఖచ్చితంగా 10, 11 గంటలు ఖచ్చితంగా పని చేయాల్సిందే. మన చేతిలో అయితే ఉండదు మన టైం అనేది. మన టైం ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ కిందకెళ్ళి ఎవరో ఒకళ్ళకి మన టైంని సెల్ జేస్తా ఉండాలన్నమాట. రోజుకి 10 గంటల చొప్పున వాడికి మన టైం నమ్మి ఇచ్చేటువంటి ఎంతో కొంత జీతాన్ని తీసుకోవాల్సుంటదనమాట. అలాగే చదువుకి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సొస్తది. మంచి ఇన్‌కమ్ గావాలంటే పెద్ద పెద్ద చదువులు, టెక్నికల్ డిగ్రీలు చదవాల్సొస్తది. ఆ తర్వాత నీకు ప్రైవేట్ జాబ్‌లోకి వెళ్ళాలంటే, ప్రైవేట్ జాబ్ కావాలంటే ఫ్రెషర్ పనికిరారు. ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ అనేదుండాల నీకు. ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే నీకెక్కువ సాలరీ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటది. అట్లాగే జాబ్ సెక్యూరిటీ అనేది అస్సలుండదు ప్రైవేట్ జాబ్‌లో. ఎందుకంటే, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా తీసేస్తారో గూడా తెలీదు. ఎందుకంటే, నీకు
ఒక 5 సంవత్సరాలు చేసావు ఒక ఇండస్ట్రీలో, ఒక కంపెనీలో 5 ఏళ్ళు చేసావు. నీ జీతం 50,000 క్రాస్ అయింది. 1,00,000 దగ్గరకొస్తుంది. 1,00,000 దగ్గరకొచ్చేటప్పుడు ప్రైవేట్ కంపెనీ వాడు ఏం ఆలోచిస్తాడంటే, ఇప్పుడు వీడు చేసే పని రూ. 1,00,000కి మనం ఇవ్వాల్సొస్తుంది ఒక్కడే. అదే వీడి ప్లేస్‌లో ఒక నలుగురిని 20,000, 20,000 ఇచ్చి పెట్టుకుంటే 80,000కి మనకి సింపుల్‌గా పనయిపోయిద్ది గదా! వీడు చేసే పని ఇంకొక ఫ్రెషర్ చేత చేయించుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ వచ్చేవాళ్ళు సప్లై ఎక్కువుంది. చదువుకొని బయటకొచ్చేవాళ్ళు ఎక్కువ మందున్నారు. ఆ ఎక్స్‌పీరియన్స్ చేసేవాడిని పక్కన పెట్టేసి, ఒక 6 నెలలు ఎవడికన్నా ట్రైనింగ్ ఇచ్చేసి, ఫ్రెషర్‌ని తీసుకొని పని చేపిచ్చుకుంటే సింపుల్‌గా 20,000 తోటి నాకు పనయిపోయిద్ది గదా! నలుగురు చేస్తారు గదా! పని జెప్పేసి అని సింపుల్‌గా ఆడిని, "అయ్యా! మాకవసరం లేదు నీ సర్వీసెసు. నువ్వెళ్ళిపో. మేము టెర్మినేట్ జేస్తున్నాం" అని జెప్పి సింపుల్‌గా వితౌట్ రీజను ఒక లెటర్ రాసి ఆమెన మనల్ని తీసేసినా గూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ప్రైవేట్ జాబ్‌లో. స్టిల్ ఇంత చదువుకొని, ఇంత పెట్టుబడి పెట్టి, ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా గూడా మనకి జాబ్ సెక్యూరిటీ అనేది లేదు ప్రైవేట్ జాబ్‌లో. పెద్దగా ఇన్‌కమ్ గూడా సంపాదించేది గూడా లేదు. అలాగే వర్క్ యాస్ పర్ యువర్ బాస్ ఇన్‌స్ట్రక్షన్స్. యెస్. సో, బాస్ చెప్పింది చెప్పినట్టుగా జేయాల. నువ్వు ఈ రోజుల్లో ప్రైవేట్ జాబ్‌కెళ్తే నీ చదువేంటి? నీ క్వాలిఫికేషన్ ఏంటి? నువ్వు చేయాల్సిన పనేందనేది పక్కన బెడితే, ఏ పని జెప్పినా జేయాల్సొస్తది. అంతే. జీతం తీసుకుంటున్నాం గాబట్టి, వాడు చెప్పిన పనల్లా చెయ్యాలి కంపల్సరీగా. అది నీకు సంబంధించిందా, సంబంధించింది గాదా అనేది లెక్కలోకి రాదు. బాస్ ఏది చెబితే అది ఖచ్చితంగా జేయాల్సిందే. ఇది ప్రైవేట్ జాబ్‌లో ఉన్నటువంటి అవకాశం. అయితే మనం ఒక్కసారి గమనిస్తే మనకి 20, 25,000, 25,000, 30,000 కోసం మనం ప్రైవేట్ జాబ్ జేస్తున్నాం. నిజంగా ఈ ప్రైవేట్ జాబ్ అనేది 20, 30,000 వచ్చేటువంటి సంపాదించే సంపాదన ఎంత పని జేస్తే వచ్చేటువంటి ఈ జాబ్ వల్ల 20, 25,000 సంపాదించే సంపాదన సరిపోతుందా? అసలు సరిపోవటం కాదు. అసలు 20, 30,000 కోసం మనం నాకైతే నిజంగా ఆశ్చర్యమేసిద్ది. ఇప్పుడు గూడా గవర్నమెంట్ జాబ్ అనే గాని, బట్ నాకింకా స్టిల్ దీంట్లోకొచ్చిన తర్వాత నాకు రియలైజ్ అయిందేందంటే, మరి ఇన్ని సంవత్సరాలు చదివాము. 25 సంవత్సరాలు పైగా చదువు చదివి, మంచి డిగ్రీలు, సర్టిఫికేట్‌లు, అప్రిషియేషన్‌లు, ఇన్ని ఎగ్జామ్స్ దాటి ఇన్ని పరీక్షలు క్లియర్ జేసి వచ్చి చివరికి మనం సంపాదించే సంపాదన ఎంతంటే 20, 30,000. అసలు నాకైతే ఒక్కోసారి ఈ జాబ్ మనం జెయ్యాలనా అనిపిస్తది. ఎందుకంటే లీడర్స్ గమనించండి. 20, 30,000కి మనం జాబ్ జేస్తా ఉన్నాం. బట్ చదువు లేని వాళ్ళు, మనం బయట సమాజంలో అబ్జర్వ్ జేస్తే చదువుకోనోళ్ళు, 4 ఇళ్లలో పనులు జేసుకునేటువంటి గ్రేట్ పర్సన్స్, అలాగే బయట పల్లీలు అమ్మేవాళ్ళు, ఇస్త్రీ పనులు, ఇస్త్రీ బట్టలు ఇస్త్రీలు జేసుకునేవాళ్ళు, ఇంకా చూసుకుంటే ఒక బ్రాందీ షాప్ ముందు చికెన్ పకోడీ వేసేటువంటి బండోళ్ళు గూడా ఈవెన్ నెలకి రూ. 1,00,000 సంపాదిస్తున్నారు. వితౌట్ క్వాలిఫికేషన్. సో, మనం ఇన్ని డిగ్రీలు చదివి, ఇంత ఎడ్యుకేషన్ ఉండి, ఇన్ని సంవత్సరాలు టైం వేస్ట్ చేసి, ఏదో జాబ్ అని ఎర్నింగ్ ఆపర్చునిటీ జాబ్ ఒక్కటే అనే ఆలోచనతోటి మనం ఏం చేస్తున్నామంటే, మన టైంని వేస్ట్ చేసుకొని, ఎవడో ఒకడి కిందకి పని చేసి, అన్‌లిమిటెడ్ వర్క్ అవర్స్ పని చేయాల్సొస్తుంది. అది కూడా 20, 30 వేలకి పని చేసుకొని, మన టైంని అమ్ముకోవాల్సొస్తుందనమాట. మరి ఇంత చదువులు చదివి అసలు ఇంత పని చేసి ఈ ఉద్యోగాలు అవసరమా అనిపిచ్చింది నాకైతే. సో, నిజంగా ఒక, ఒక, ఒక ఎకనామికల్ స్టడీస్ ఆఫ్ ఇండియా ఏం జెప్పిందంటే ఒక సర్వేలో నిజంగా 1900 సారీ 1940లో మనకి ఎర్నింగ్స్ అనేవి రూ. 10 ఉంటే సరిపోయేదంట. రూ. 10 సంపాదన ఉంటే 1940లో ఒక ఇంటిల్లిపాది గడిచిపోయేది ఖర్చులు అంతా గూడా. ఒక 10 మంది ఉన్నటువంటి కుటుంబానికి. అలాంటిది ఆ సర్వే పెరుగుతా ఖర్చులు పెరుగుతూ 2020 వచ్చేసరికి ఒక రూ. 1,00,000 ఉంటే గాని ఒక నలుగురున్నటువంటి ఫ్యామిలీకి ఖర్చులకు సరిపోదు అనని ఎకనామికల్ స్టడీస్ జెప్పినాయి. బట్ మరి మనం ఎక్కడున్నాం? ఒక్కసారి ఆలోచిస్తే మరి ఇప్పుడు ఇంత చదువుకొని జాబులు జేసి ఇంత చేసుకుంటూ గూడా మనం సంపాదించే సంపాదన ఎంతంటే 20, 30,000. సో, మరి ఎక్కడ ఉన్నాం మనం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలని నేను ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటాను లీడర్స్. అయితే మనకి నెలకి రూ. 1,00,000 సంపాదించే అవకాశం ఎక్కడుంది? యెస్. మరి నెలకి రూ. 1,00,000 సంపాదించే అవకాశం ఎక్కడుందంటే, మరి అది ఎక్కడుందో తెలుసుకో
ఇవ్వడమే మన పని. అయితే ఇంకొక అవకాశం గూడా ఉంది. యెస్. చదువుకున్నాము, జాబ్ జేసాము. ప్రైవేట్ జాబ్ గాని, గవర్నమెంట్ జాబ్ గాని మనకి పెద్ద అవకాశాలు లేవు. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం లేదు. కాంపిటీషన్ ఎక్కువుంది. అలాగే ప్రైవేట్ జాబ్ జేయాలంటే చాలా రిస్కులున్నాయి. సో, కాబట్టి మనకి పెద్ద ఎర్నింగ్స్ ఉండవు. కానీ మన ఖర్చులైతే పెరిగిపోతా ఉన్నాయి. నెలకి రూ. 1,00,000 సంపాదించే అవకాశం లేదు. మరి రూ. 1,00,000 సంపాదించే అవకాశం ఇంకెక్కడుందంటే యెస్. ఉంది. అది ఎక్కడంటే ట్రెడిషనల్ బిజినెస్‌లో. సో, ట్రెడిషనల్ బిజినెస్‌లో గూడా మనకి ఉంది అవకాశం. ట్రెడిషనల్ బిజినెస్‌లో ఉన్నటువంటి లోటుపాట్లేందనేది ఒక్కసారి మనం గనక గమనిస్తే, అంటే బయట చాలామంది వ్యక్తులు ఏదో ఒక వ్యాపారం అనేది జేస్తుంటారు. చదువుకున్నోళ్ళందరూ చాలామంది ఏం జేస్తారంటే, ఒకళ్ళ కింద పని జేయడం ఇష్టం లేక, లేకపోతే ఇట్లాగే చిన్న చిన్న జీతాలు, చిన్న చిన్న 20,000, 30,000 పని జేయాల్సొస్తుందన్న ఉద్దేశంతో కొంతమంది రియలైజ్ అయ్యి, అగైన్ వాళ్ళు జేసేటువంటి ఇంకొక పనేందంటే బిజినెస్. సో, ట్రెడిషనల్ బిజినెస్ అనేది జేస్తారు. సో, ట్రెడిషనల్ బిజినెస్ అంటే సింపుల్‌గా ఏదో ఒక ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ జేస్తారనమాట. మరి ఈ బిజినెస్‌కున్నటువంటి లోటుపాట్లేందనేది ఒకసారి మనం గనక గమనిస్తే స్క్రీన్ మీద మీరు చూడండి లీడర్స్, ఫిక్స్‌డ్ వర్క్ అనేది చేయాల్సిందే. మీరు కూరగాయల వ్యాపారం జేసినా, చిల్లర కొట్టు పెట్టుకున్నా, లేకపోతే ఇంకో పని జేసినా, ఇంకో పని ఏ బిజినెస్ స్టార్ట్ జేసినా గూడా ఏందంటే, ఖచ్చితంగా 10, 11 గంటలైతే వర్క్ చేయాల్సిందే అక్కడ. ఎందుకంటే, ఒక రోజులో ఎన్ని గంటలైతే మీరు పని జేస్తారో, అన్ని గంటల ఆదాయం మీకు రావాలి గాబట్టి ఏందంటే, ఖచ్చితంగా 10, 11 గంటలు అక్కడైనా పని జేయాల్సిందే. మనం ఏదైనా బిజినెస్ ఓపెన్ జేస్తే, ఆ బిజినెస్‌కి ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే మనం నుంచొని. అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది గావాల. ఏ బిజినెస్ జేయాలన్నా గూడా ఖచ్చితంగా ఒక 10, 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుబడనేది పెట్టి, నువ్వు ఏదో ఒక బిజినెస్‌ని స్టార్ట్ జేయాల్సొస్తుంది బయట బిజినెస్‌లు జూసుకుంటే మనం. మరి 10, 15 లక్షల రూపాయలు లేనిది, పెట్టుబడి లేనిది మనం ఏ బిజినెస్‌ని బయట స్టార్ట్ చేసే అవకాశం లేదు ఈ రోజుల్లో. అట్లాగే ఏదైనా బిజినెస్ చేయాలంటే ట్రెడిషనల్ బిజినెసు ఖచ్చితంగా మనకి ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఎంతో కొంత సర్టిఫికేషన్స్ ఉండాలి. ఏదో ఒక అంటే లైక్ కూరగాయల వ్యాపారం అది కాదు. ఇంకేదన్నా బిజినెస్‌ని మీరు గాని స్టార్ట్ చేస్తుంటే ఏదో ఒక చిన్న మైక్రో బిజినెస్ ఏదో ఒక అంటే ప్లేట్స్ తయారు చేసే బిజినెస్ కావచ్చు. బఫెట్ ప్లేట్స్, తర్వాత డిస్పోజ్ గ్లాసెస్ ఇట్లా కొన్ని కొన్ని బిజినెస్‌లున్నాయి గదా! వీటికి సంబంధించి ఖచ్చితంగా ఏందంటే మనకి ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఖచ్చితంగా ఉండాల. అలాగే వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది గూడా ఉండాల మనకి. ప్రీవియస్‌గా బిజినెస్ చేసినటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే మనం ఇప్పుడున్నటువంటి ట్రెడిషనల్ మార్కెట్‌లో ముందుకెళ్ళగలం. లేపోతే నష్టాల బారిన పడిపోతామనమాట. ఎలా మీకు బిజినెస్ చేయాలనేది తెలియకపోతే ఖచ్చితంగా నష్టపోతాం. ఎందుకంటే లక్షల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్ అనేది తీసుకొనొచ్చాము. ప్రాఫిట్స్ లేకపోతే ఆ డబ్బులకి ఆ పెట్టినటువంటి పెట్టుబడికి మనకి అసలు గూడా రానటువంటి పరిస్థితి ఉంటదనమాట. అంటే ఎక్కువ రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. ఎప్పుడైతే మనం పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామో, అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. సక్సెస్ అయితే ఓకే. బట్ ఫెయిల్ అయిందంటే 50, 50 ఛాన్సెస్ రిస్క్ కూడా ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటదనమాట. అయితే ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్‌లో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏందంటే, బాస్ అనేవాడు ఉండడు. మీకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు. బట్ ఎవరు గూడా నచ్చిన టైంలో చేయడానికి ఇష్టపడరు. ఎందుకు తెలుసా? ఒక భయం అనేది ఉంటది. ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టాము, షాప్ పెట్టాము, సరుకుంది, బిజినెస్ ముందుకెళ్ళాలా, మనం అక్కడ నిలబడి సరుకు అమ్మితేనే, బిజినెస్ చేస్తేనే మనకి ఇన్‌కమ్ ఒస్తది గాబట్టి, ఖచ్చితంగా బాస్ లేకపోయినా సరే, మీకు మీరే బాసు. మీకు మింద మీరే పని జేయాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా పననేది 10, 11 గంటలు పని జేస్తేనే మాత్రమే మీకు ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో మీకనేది ట్రెడిషనల్ బిజినెస్‌లో మనమనేది ముందుకెళ్ళగలమన్నమాట. అలాగే అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఉంటది. బిజినెస్ మనం సక్సెస్ అయినప్పుడు ఏదైతే మీరు పెట్టుబడి పెట్టి చేసేటువంటి బిజినెస్ సక్సెస్ అయితే మాత్రం మీకు ఇన్‌కమ్ అనేది ఉంటది. బట్ అది అన్‌సర్టెనిటీలో ఉంటదనమాట. అంటే ఒకసారి బిజినెస్ ఒకేలాగా ఉంటదని మనం చెప్పడానికి లేదనమాట. ఎందుకంటే సీజన్‌ని బట్టి చేసే బిజినెస్‌లుంటాయి. అలాగే అవసరాన్ని బట్టి మనం అమ్మేటువంటి వస్తువు ఉంటది. అవసరం ఆగొచ్చు. ఆ తర్వాత మనం చేసేటువంటి సీజనల్ బిజినెసెస్ కూడా ఏందంటే మనకి ఒకసారి సీజన్‌లో ఉంటే బిజినెస్ బాగొస్తది. సీజన్ లేకపోతే బిజినెస్ డల్ అయిద్ది, డ్రాప్ అయిద్ది. చాలా క్రైటీరియాస్ మీద బిజినెస్ అనేది డిపెండ్ అయి ఉంటది కాబట్టి ట్రెడిషనల్ బిజినెసు దీంట్లో చాలా మటుకు రిస్క్ అనేది ఉందనమాట. మరి ఇంత ఇన్ని సమస్యలున్నాయి గదా! మరి బయట మనం గాని చూసుకుంటే చదివాము, జాబ్ జేసాము, కెరియర్ ఏమి ఉపయోగం లేదు. ఆ తర్వాత ఏదన్నా గవర్నమెంట్ జాబ్‌లో లైఫ్ సెట్ జేసుకుందామంటే బయట ఆపర్చునిటీస్ లేవు. ప్రైవేట్ జాబ్ చేద్దామంటే అక్కడ లిమిటెడ్ సాలరీకి మీరు జీవితాంతం కష్టపడ్డా గూడా మన లైఫ్ అనేది సెట్ అయ్యేది లేదు. లేదు ఏదన్నా ట్రెడిషనల్ బిజినెస్ జేసుకుందామంటే దానికున్నటువంటి రిస్కులున్నాయి.
మీ పెట్టుబడి కావాల్సొస్తుంది. అందరి దగ్గర పెట్టుబడి పెట్టే అంత డబ్బు ఉండదు. తర్వాత బిజినెస్ చేయాలంటే ఎక్స్‌పీరియన్స్ ఉండాలా, రిస్క్ ఉంటది. మరి ఇయన్నీ ఉన్నాయి గదా! మరి మనం 1,00,000 సంపాదించేది ఎక్కడ? 1,00,000 దేనికి ఎక్కడ సంపాదించొచ్చు మరి? యెస్. ఏదైతే రిస్క్ లేకుండా, ఒక రూపాయి పెట్టుబడి గూడా లేకుండా, రిస్క్ లేకుండా, టైమ్ లిమిటేషన్ లేకుండా, మరి మనం రూ. 1,00,000 సంపాదించేటువంటి అవకాశం ఇంకేదన్నా ఉందా? ఉందా అంటే యెస్. ఖచ్చితంగా ఉంది లీడర్స్. అయితే ఇదనేది మనెవ్వరికీ తెలీదు. మన పేరెంట్స్, మన తాతకి, మన ముత్తాతకి తెలిసింది గాదు. మన నాన్నగారికి మనకి తెలిసింది గాదు. అట్లాగే ఎవ్వరూ చెప్పలేదు. ఎక్కడా మనం నేర్చుకోలేదు. ఎక్కడ చెప్పలేదు. ఆ అవకాశం ఏందయ్యా అంటే యెస్. డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ బిజినెసు. సో, నేను ఈ మా ఇక్కడ వెస్టీజ్‌లోకొచ్చిన తర్వాత నేను తెలుసుకున్నటువంటి ఏదైతే బిజినెస్ ఉందో, సో, అదే డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగు. ఇప్పుడున్నటువంటి బిజినెస్‌లు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి బిజినెస్‌లన్నిటికంటే గూడా వండర్‌ఫుల్‌గా ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందాయా అంటే, అది ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెసు, నెట్వర్క్ బిజినెసు. ఎందుకంటున్నానంటే, డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్, నెట్వర్క్ బిజినెస్‌లో ఉన్నటువంటి అసలు బెనిఫిట్స్ ఏందయ్యా అంటే, మనం గాని చూసుకుంటే, ఒక్కసారి మనందరికీ తెలుసు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో మనకి నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో మనం ఎక్కడా గూడా ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెట్టట్లేదు. పెడుతున్నామా? మనం ఒక్క రూపాయి గూడా పెట్టుబడి పెట్టట్లేదు. సింపుల్‌గా ఐడీ తీసుకుంటున్నాము. సింపుల్‌గా మనం బిజినెస్ అనేది స్టార్ట్ జేస్తున్నాం. దీనికేమన్నా ఆహ్, ఎక్స్‌పీరియన్స్ అవసరమా? అవసరం లేదు. సింపుల్‌గా నెట్వర్క్ బిజినెస్‌కున్నటువంటి బెనిఫిట్స్ ఏందంటే, ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేదు ఫస్టు. అలాగే మన టైం మన చేతుల్లో ఉంటుంది. ఎవ్వరికీ మనం టైం అమ్మాల్సిన పని లేదు. మన టైంని అమ్మి జీతం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి నచ్చిన టైంలో మనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. రోజుకి 2, 3 గంటలు పార్ట్ టైమ్‌గా గూడా వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ టైమ్ గూడా వర్క్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్క్ చేసుకునే అవకాశం ఉంది. ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏం పని లేదు దీనికి. నెట్ నెట్వర్క్ బిజినెస్‌లో మనం ఆహ్, మనం ప్రొడక్ట్ బేస్డ్ మీద మనం ముందుకెళ్తున్నామో, దీన్ని మనం యూజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి, ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి, దీనికేమి ఎక్స్‌పీరియన్స్ అనేది ఏమి అవసరం లేదనమాట. అలాగే ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ గూడా ఏమి అవసరం లేదు. అలాగే సెక్యూర్ ఇన్‌కమ్ వస్తుంది. అలాగే బాస్ అనేవాళ్ళు ఉండరు. సో, అసలు ఏం సార్ ఇది? ఈ నెట్వర్క్ బిజినెస్‌లో ఇంకా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏందయ్యా అంటే, సింపుల్‌గా లీడర్స్ మీకొక్క మాట జెప్తాను. ఇప్పుడు మన వెస్టేజ్ గురించి అంటే మాట్లాడుకుంటే, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గురించి, వెస్టేజ్ గురించి గాన మనం మాట్లాడుకుంటే, ఇక్కడ బిజినెస్ స్టార్ట్ జేయడానికి మనకేమి ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అలాగే మన సర్టిఫికేషన్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మనమేమి క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. మనకి ఫ్రీగా ఐడీ ఇస్తున్నారు. ఫ్రీగా ఐడీ ఇచ్చి మనకు కావాల్సిన వస్తువు ఏదైతే ఉందో మనం జస్ట్ ఇంట్లో వాడుకుంటున్నామో, వాడుకునేది మనకేదైతే నచ్చిందో ఆ విషయాన్ని మాత్రమే బయట షేర్ జేస్తున్నాము. ఈ విధంగా షేర్ చేయటం వల్ల ఏందంటే మనకి నెట్వర్క్ అనేది పెంచుకోమని జెప్తా ఉంది కంపెనీ. ఓకేనా? ఇలా నెట్వర్క్ పెంచుకోవడం వల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ ఏందయ్యా అంటే సింపుల్‌గా మనకి నెట్వర్క్ బిజినెస్‌లో మనకి అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది ఎందుకొస్తా ఉంటదంటే, సింపుల్‌గా మనం జేసే పనిని మనం 10 మందికి నేర్పించుకుంటూ ముందుకెళ్తున్నాం అనమాట ఇక్కడ. సో, ఇక్కడ మనం మెయిన్‌గా టీమ్‌ని బిల్డ్ జేస్తా ఉన్నాం. సింపుల్‌గా ఒక రూపాయి గూడా పెట్టుబడి లేకుండా మనం ఏదైతే బయట పెట్టుకునేటువంటి ఖర్చులున్నాయో, ఆ ఖర్చులనే మనం ఏం జేస్తామంటే ఇక్కడ పెట్టుబడిలాగా తీసుకుంటున్నాము. పెట్టుబడిగా తీసుకొని ఇక్కడ నేర్చుకోవడానికి టైం కేటాయిస్తున్నాం అనమాట. నేర్చుకోవడానికి టైం కేటాయిస్తూ ఒక 1, 2, 3 ఇయర్స్ నెట్వర్క్ బిజినెస్ చేయటం వల్ల ఉపయోగం ఏందంటే, సో, ఒక 2, 3 ఇయర్స్ కష్టపడితే మీరు గనక పెట్టుబడి పెట్టగలిగితే, అనేది ఏం లేదు లీడర్స్. సింపుల్‌గా మన టైంని గాని ఇన్వెస్ట్ చేయగలిగితే 2, 3 ఇయర్స్‌లో ఒక పెద్ద టీమ్‌ని నిర్మించుకునే అవకాశం ఉంది. సో, 2, 3 ఇయర్స్ సీరియస్‌గా వర్క్ చేసే మనస్తత్వం ఎవరికైతే ఉంటదో వాళ్ళందరికి గూడా నెట్వర్క్ బిజినెస్ అనేది వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. 2, 3 ఇయర్స్‌లో మనం నేర్చుకొని బిజినెస్‌ని స్టార్ట్ చేసుకొని సో, టీమ్‌ని బిల్డ్ చేసుకొని నెట్వర్క్‌ని పెంచుకోవటం వల్ల ఏందంటే, మనం ఉన్నా లేకపోయినా గూడా మనకి ఇన్‌కమ్ వచ్చేటువంటి పాసివ్ ఇన్‌కమ్ మోడల్ ఎక్కడుందంటే, కేవలం నెట్వర్క్ మార్కెటింగ్‌లో మాత్రమే ఉందనమాట. ఓకేనా? సో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో గూడా మనం ఏ కంపెనీ చూజ్ జేసుకోవాలా? ఏ ప్లాన్‌లో చూజ్ జేసుకోవాలి? ఏ ప్రొడక్ట్‌ని సెలెక్ట్ జేసుకోవాలా? అట్లాగే
ఏ ఏ ఎలాంటి అప్లైనర్ కింద ఉండాలా? మంచి మెంటర్ కింద, మంచి అప్లైనర్ కింద, అలాగే మంచి బిజినెస్ ప్లాన్, మంచి ప్రొడక్ట్ కింద, మంచి కంపెనీలో గనక మనం చేయగలిగితే, మనం వితిన్ మంత్స్‌లోనే రూ. 1,00,000 సంపాదించేటువంటి అవకాశం ఉందనమాట. సో, సింపుల్‌గా ఒక రూ. 1,00,000 సంపాదించే అవకాశం ఎందుకుందని అంటున్నానంటే, మనం ఒకసారి గమనిస్తే లీడర్స్ మీకు ఒక చిన్న పోస్టర్ ఆహ్, మనకిక్కడ యెస్. మనం గాని చూస్తే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మీరు గాని చూస్తే, బయట ఉన్నటువంటి ట్రెడిషనల్ బిజినెస్‌కి, లేపోతే జాబ్‌కి, నెట్వర్క్ మార్కెటింగ్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందంటే, యెస్ మనం ఒకళ్ళ కిందకెళ్ళి పని చేసి టైమ్‌ని సేల్ చేసుకుంటా ఉంటామనమాట. అవునా? టైమ్‌ని మనం అమ్ముకుంటాం ఒకళ్ళకి. అమ్ముకొని 20, 30 వేలు జీతం తీసుకొని మనం అనేది పని చేయడం జరుగుతుందనమాట. అదే ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఏమవుతుందంటే, టైమ్ మల్టిప్లై అవుతుంది. ఎందుకంటే, సింపుల్‌గా ఏదైతే మనం నేర్చుకున్నామో, ఏదైతే మనం వర్క్ నేర్చుకున్నామో, ఆ నేర్చుకునేటువంటి వర్క్‌ని మీ టీమ్‌కి మనం నేర్పిస్తా ఉన్నామనమాట. సో, టీమ్‌కి ఎప్పుడైతే నేర్పిస్తా ఉంటామో, ఆటోమేటిక్‌గా మీ కింద వర్క్ చేసేటువంటి అవర్స్ పెరుగుతాయి. వర్క్ చేసేటువంటి మెంబర్స్ పెరుగుతున్నారు. సో, సింపుల్‌గా మనం ఈ వెస్టేజ్‌లో మన సార్ వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఇది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అని తెలుసు. సో, మన మెంటర్స్, మన అప్లైనర్స్ ఏం చెప్తున్నారు? సార్ నెట్వర్క్‌ని తయారు చేయండి. మీరేదైతే నేర్చుకున్నారో అది మీ డౌన్ లైన్స్‌కి నేర్పించడమే బిజినెసు. మీరు లీడర్‌గా మారాలా? మీరు లీడర్‌గా మారి మీ కింద లీడర్స్‌ని తయారు చేసుకోవాలంటున్నారు. సో, సింపుల్‌గా ఏంటంటే అక్కడున్నటువంటి కీ ఏంటంటే, మనం ఏదైతే పని చేస్తున్నామో, ఆ పనిని ఇంకా 10 మందికి చెప్పి పని చేపిచ్చుకోగలగాల. పని పని 10 మందికి చెప్పి నేర్పించుకుంటే, మీరు చేసే పని డూప్లికేట్ అవుద్ది. సో, మీరొక గంట పని చేస్తారు. మీ కిందున్నటువంటి 10 మంది ఒక్కొక్క గంట పని చేసినా గూడా 11 గంటలవుతుంది. మనం ఒక్కళ్ళమే చేసేటువంటి జాబ్‌లో మనం ఒక్కళ్ళమే 10 గంటలు, 11 గంటలు కష్టపడాలి. బట్ ఇక్కడేందంటే టీమ్‌ని బిల్డ్ చేస్తాం. నెట్వర్క్‌ని బిల్డ్ చేస్తాం కాబట్టి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క గంటే పని చేయాల్సొస్తుంది. సో, దానివల్ల మనకి టైమ్ ఫ్రీడమ్ అనేది దొరుకుతది. గానుగలో పడేసిన ఎద్దులాగా మనం ఈ 24 గంటలు పని చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్క గంట స్మార్ట్‌గా వర్క్ జేసి, ఆ పనిని పక్కన వాళ్ళకి నేర్పించడమే గదా! నెట్వర్క్ బిజినెస్‌లో మనం జేస్తున్నది. అదే గదా లీడర్‌షిప్ అంటే. అదే గదా లీడర్స్‌ని తయారు జేయడం అంటే. సో, ఈ విధంగా చేయటం వల్ల ఏందంటే, మనకి టైం అనేది మల్టిప్లై అవుతా ఉంది. అలాగే ఇప్పుడు చూడండి బయట బయట జాబ్‌లో గాని, బయట ట్రెడిషనల్ బిజినెస్‌లో గాని మనం గాని చూసుకుంటే, టైంని అమ్ముతా ఉంటాం. ఎందుకు? సింపుల్‌గా రామ్‌ని ఎగ్జాంపుల్ తీసుకున్నారిక్కడ. సో, చూడండి 25 రోజులకి అంటే ఒక నెలకి రూ. 10,000 జీతం అంటే ఆయన ఒక రోజుకి 8 గంటలు పని జేస్తన్నాడు. సో, రోజుకి 8 గంటలంటే, ఒక రోజుకి అతనికి జీతం ఎంతంటే రూ. 400 సో, రోజుకి రూ. 400 తీసుకుంటూ 25 రోజులు పని జేస్తే సెలవులు తీసేసి రూ. 10,000 సాలరీ వస్తుందనుకుందాం. ఇప్పుడు ఒక్క గంటకి ఆయనకిచ్చేది ఎంతంటే రూ. 50. సో, రూ. 50కి మనం ఒక గంట మన టైంని ఒక రూ. 50కి ఎవడికో అమ్ముతున్నామనమాట. అమ్మడం వల్ల ఏందంటే, వాడు ఆ 50 ఇచ్చి మనతో ఆ గంటలో ఎంత పని గావాలంటే అంత పని జేయించుకుంటుండు. అంటే రూ. 50కి మనం ఎంత పని చెప్తే అంత పని జేస్తున్నాం. సో, చూడండి అందువల్లేందంటే, మనకి ఇన్‌కమ్ అనేది ఎక్కడ పెరగట్ల. ఫిక్స్ అయిపోయినాం ఇన్‌కమ్‌కి. గంటకి రూ. 50 తీసుకుంటున్నాం. 8 గంటలు రోజుకి కష్టపడొస్తున్నాం. పొద్దున పోతున్నాం. సాయంత్రం దాకా పని జేస్తున్నాం, వస్తున్నాం. అగైన్ 400, 500 రూ. 1000 తీసుకుంటున్నాం. 20, 30 వేలు సాలరీ తీసుకుంటా ఉన్నాం నెలకి. బట్ ఈ టైమ్‌ని అమ్మడం కంటే గూడా మనం ఇక్కడ చూడండి టైమ్‌ని మల్టిప్లై చేసుకునే అవకాశం ఉంది నెట్వర్క్ మార్కెటింగ్‌లో. సింపుల్‌గా టైమ్‌ని మల్టిప్లై చేసుకోవడం అంటే చూడండి. ఇప్పుడు బజాజ్ కంపెనీని తీసుకుందాం ఎగ్జాంపుల్. సార్ దాంట్లో ఒక 2000 మంది వర్కర్స్ ఉన్నారు. ఓకేనా? ఈ 2000 మంది వర్కర్స్‌ని ఒక్కొక్కళ్ళని ఇప్పుడు ఇట్లాంటి ఎవరైతే మన రామ్ లాంటి వాళ్ళున్నారో, ఆ రామ్ లాంటి వాళ్ళని కంపెనీ హైర్ చేసుకుంది జీతానికి. ఇప్పుడు ఇది మనం గదా! మనకొచ్చేది రూ. 50. బట్ ఈ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఇన్‌కమ్ సంపాదిస్తున్నాడంటే, సింపుల్‌గా చూడండి 2000 మంది వర్కర్స్‌ని పెట్టుకున్నాడు. 8 గంటలు పని చేపిస్తున్నాడు. అంటే ఒక్క బజాజ్ కింద దాదాపు 16,000 గంటల పననేది జరుగుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు 16,000 గంటల పనికి రూ. 50 కాడికి రామ్‌కిచ్చేటువంటి రూ. 50 కాడికేసుకున్నా గూడా సో, చూడండి ఒక రోజుకి బజాజ్ ఇన్‌కమ్ ఎంతొస్తుందంటే రూ. 8,00,000 వస్తుంది ఒక రోజుకి. ఓకేనా? మరి ఒక రోజుకి రూ. 8,00,000 ఒక నెలలో 30 రోజులుంటాయి. మరి 30 రోజుల్లో 30 × 8 ఏస్తే
3, 8, 24 అంటే 240 లక్షలు అంటే 2,40,00,000 రూపాయల ఇన్కమ్ అనేది బజాజ్కి వస్తుంది. మరి ఎందువల్ల వస్తుంది ఇదంతా? టైం మల్టిప్లై అయింది అతని కింద. సో అతని కింద పని చేసే వ్యక్తులు పెరిగారు, టైం అవర్స్ పెరిగినాయి. సో మనం పని చేస్తే మనం ఒక్కళ్ళమే పని చేస్తున్నాం అతని కింద. మనం పని చేస్తే మనకి గంటకి 50 రూపాయలే వస్తున్నాయి. బట్ ఈయన ఒక గంటకి చూడండి ఎంత ఇన్కమ్ వస్తూ ఉందో. ఒక రోజుకి 8 లక్షలు వస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే మన కింద టైం అనేది మల్టిప్లై అయ్యిద్దో, టైం మల్టిప్లై అవ్వాలంటే సింపుల్గా మన కింద టైం వర్క్ చేసే పర్సన్స్ పెరగాల. వర్క్ చేసే పర్సన్స్ పెరగాలంటే బజాజ్ అయితే 50 రూపాయలు జీతం ఇచ్చాడు. మరి మనకిచ్చే అవకాశం ఉందా జీతం? మనమే ఒకరి కింద జీతానికి పని చేస్తున్నాం. మనం ఎవరికి ఇస్తాం జీతం? మరి మనం వర్క్ అవర్స్ పెరిగేది ఎప్పుడు? మన ఇన్కమ్ పెరిగేది ఎప్పుడు? మనం లక్ష సంపాదించేది ఎప్పుడు? బయట ట్రెడిషనల్ మార్కెట్లో కానీ, లేకపోతే ట్రెడిషనల్ మార్కెట్ ఓకే వదిలేసేయండి. బయట జాబ్లో కానీ, ప్రైవేట్ జాబ్లో కానీ, గవర్నమెంట్ జాబ్లో కానీ నువ్వు నేను అందరం వెళ్తే పొద్దున పోతే సాయంత్రం వరకు మనం ఒక్కళ్ళమే పని చేస్తా ఉన్నాం. మన టైంని అమ్ముకొని 20, 30 వేలు శాలరీ దగ్గర ఫిక్స్ అయిపోయి మనం పని చేస్తా ఉన్నాం. ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉన్నాము. కంఫర్ట్ లైఫ్లోకి వెళ్ళిపోయాం. ఇది తప్ప మనం బయటికి వచ్చి ఇంకొక విధంగా ఆలోచించి మన మైండ్కి పని చెప్పే పరిస్థితిలో మనం లేము. ఇంకొక 10 రూపాయలు సంపాదించే విధానం ఏందనేది తెలుసుకునే ఆలోచనలో లేము మనం. వస్తున్నాయి 30,000. ఆ 30,000లో ఏదో చీటీలు బడ్డీలు కట్టుకుంటున్నాం. అప్పులకి ఈఎంఐలు కట్టేసుకుంటున్నాం. ఇంట్లో తిండి తిప్పలు జరుగుతా ఉన్నాయి. ఇంక అంతే ఖతం. సేవింగ్స్ జీరో. జీరో సేవింగ్స్ పెట్టుకొని మన లైఫ్‌ని ఈ రోజున నెట్టాలని అనుకుంటున్నాం. రేపొద్దున కరోనా లాంటి పరిస్థితి మళ్ళీ రాబోదని చెప్పలేము. అలాగే మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్ మన ఇంట్లో వ్యక్తులకి ఎవరికీ మనకి ఏది రాబోదని మనం చెప్పలేము. అవునా కదా? మరి అలాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఇన్‌కమ్ ఉందా మనల్ని సేవ్ చేసుకోవడానికంటే? నో. లేదు. మరి జాబ్‌లో మరి కనీసం మన ఫ్యామిలీ మెంబర్‌ని మనం ఒక ఒక ఎమర్జెన్సీ నుంచే కాపాడుకోలేకపోతున్నామంటే, మరి ఎందుకు మళ్ళా అయినా గూడా జాబే ఆపర్చునిటీ, జాబ్ ఆపర్చునిటీ, జాబ్ ఆపర్చునిటీ దీనికోసమే ఎళ్ళిపోతున్నాం మనం. సో, ఇప్పటిదాకా తెలీదు. తెలియక, అవగాహన లేక. సో, కాబట్టేందంటే, జాబ్ కంటే గూడా ఇక్కడ వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ ఉంది. పెట్టుబడి లేనటువంటి బిజినెస్ చేసేటువంటి అవకాశం ఉంది. మన పని గంటల్ని పెంచుకునే అవకాశం ఉంది. పని గంటలను పెంచుకుంటే తద్వారా ఇన్‌కమ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మాత్రమే. యెస్. సో, గమనించండి లీడర్స్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నటువంటి ఇంగా బెనిఫిట్స్ చూసుకుంటే, ఎప్పుడైతే మనం నెట్వర్క్ మార్కెటింగ్‌లోకెళ్ళిపోయామో, మన కింద ఎప్పుడైతే టీమ్‌ని బిల్డ్ చేస్తున్నామో, ఆటోమేటికల్లీ మనం ప్యాసివ్ ఇన్‌కమ్‌లోకెళ్ళిపోతున్నాం. ఎందుకంటున్నానంటే, సింపుల్‌గా మనం అందరం పని చేస్తుందల్లా యాక్టివ్ ఇన్‌కమ్‌లోనే. అంటే, ఇప్పుడు ఏదైతే రామ్ ఉన్నాడో, ఈ రామ్ అనే వ్యక్తి యాక్టివ్‌గా అక్కడ ఆ బెంచ్‌లో కూర్చొని పని చేస్తే మాత్రమే అతనికి రూ. 50 ఆ ఇన్‌కమ్ అనేది వస్తా ఉంది. ఎప్పుడైతే అతను యాక్టివ్‌గా లేకుండా ఇనాక్టివ్‌లోకెళ్ళిపోయి అతను చేసే పని రామ్ చేసే పని ఫర్ ఎగ్జాంపులు ఏదో ఒక టైంలో ఒక యాక్సిడెంట్‌కి గురయ్యాడనుకుందాం. ఆ రాము యాక్సిడెంట్‌కి గురయ్యి అతను స్పాట్‌లో చనిపోయాడనుకుందాం. మరి చనిపోతే మరి అతనికొచ్చే ఈ రూ. 10,000 మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకెళ్ళే అవకాశం ఉందా? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే, ఈ రామ్ బదులు శ్యామ్‌ని పెట్టుకుంటాడు బజాజ్. అవునా కదా? అతని ప్లేస్‌లో ఇంకొకడిని పెట్టుకొని వర్క్ చేపించుకుంటాడు. మన ఫ్యామిలీకి ఉండేటువంటి ఎటువంటి అవకాశము ఉండదనమాట. ఆ వచ్చే రూ. 10,000 కూడా ఫ్యామిలీకి ఆగిపోతాయి. సో, వాళ్ళ ఫ్యామిలీ కూడా రోడ్ మీదకెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అది యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఉన్నాం మనం. మరి ఈ బజాజ్‌కో పాసివ్ ఇన్‌కమ్ ఉంది. ఎందుకంటే అతని కింద ఎంతమంది వర్కర్స్ ఉన్నారో చూడండి. ఎన్ని పని గంటలు జరుగుతున్నాయో చూడండి. సో, ఇప్పుడు బజాజ్ అనే ఆయనకి గూడా యాక్సిడెంట్ అయిందనుకుందాం. స్పాట్‌లో చచ్చిపోయాడనుకుందాం. బట్ బజాజ్ అనే ఆయన కింద ఆయన చచ్చిపోయినా గూడా పని చేసేటువంటి టీమ్ ఉంది. పని చేసేటువంటి వర్కర్స్ ఉన్నారు. సో, ఈ వర్కర్స్ అనేవాళ్ళు ఆయన చచ్చిపోయాడు గదా! అని జెప్పి బజాజ్ లేడు గదా! అని జెప్పి ఇప్పుడు పని జేయకుండా ఎవరు లేరు. టాటా చచ్చిపోయాడని జెప్పి టాటా టీసీఎస్‌లో పని చేసేవాళ్ళు ఆగిపోలేదు. టాటా సాల్ట్ తినటం ఆపలేదు. టాటా వాటర్ బాటిల్ తాగడం ఆపలేదు. సో, బిజినెస్ ఆగలేదు. అతని కింద జరిగేటువంటి వ్యాపారం ఆగలేదు. పని గంటలు ఆగలేదు. సో, ఆయనకొచ్చేటువంటి పని గంటలు ఆగలేదు గాబట్టి, బజాజ్‌కి ఇన్‌కమ్ ఆగలేదు. సో, ఇన్‌కమ్ ఆగలేదు గాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ ఎన్విరాన్మెంట్‌లో ఉంది. సో, ఇలాంటి ఆపర్చునిటీ మనకేదన్నా ఉందా? మనకేదన్నా ఉందా అంటే, యెస్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉంది. అది గూడా మంచి ప్లాన్ ఉన్నటువంటి వెస్టిస్ కంపెనీలో ఉంది. మనందరికీ తెలుసు ఆల్రెడీ మనం ఇక్కడ రూపాయి గూడా పెట్టుబడి పెట్టట్లేదు. సో, ఇది డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నటువంటి బెనిఫిట్టు. పాసివ్ ఇన్‌కమ్ ఉంది. సో, ఈ పాసివ్ ఇన్‌కమ్ ఎర్న్ చేసేటువంటి మనకున్నటువంటి ఆపర్చునిటీనే వెస్టేజు.
ఇక్కడ ప్లాన్ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, ఇన్వెస్ట్మెంట్ లేదు, పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏం లేదు, ట్రైనింగ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఈ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికెళ్ళి మనం నేర్చుకోగలిగితే, దీని మీద టైంని స్పెండ్ చేయగలిగితే, గట్టిగా ఒక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఎవరైతే టైంని ఇన్వెస్ట్ చేసి, మనల్ని ఏమి పెట్టుబడి డబ్బులు పెట్టమనట్లేదు, పార్ట్ టైంగానే స్టార్ట్ చేయమని చెప్తున్నారు, ఫుల్ టైంగా కూడా రమ్మనట్లేదు. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్లాన్ అర్థం చేసుకోవాలా. ప్లాన్ అర్థం చేసుకొని పెట్టుబడి పెట్టేది ఉందా లేదా చూసుకొని, పెట్టుబడి లేదు కాబట్టి సో దీంట్లో మన టైంని ఇన్వెస్ట్ చేయొచ్చు. జస్ట్ టైంని ఇన్వెస్ట్ చేసి మనం ఏదైతే బయట ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చుని ఇందులో పెట్టుకొని, ప్రోడక్ట్‌ని వాడి క్వాలిటీ అర్థం చేసుకొని, ఈ విషయాన్ని ఒక నలుగురికి షేర్ చేసుకుంటూ ముందుకెళ్తూ టీమ్‌ని బిల్డ్ చేసుకుంటే, ఈ 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు ఎవరైతే కష్టపడి వాళ్ళ కింద నెట్వర్క్‌ని తయారు చేసుకుంటున్నారో, వాళ్ళు మాత్రం 5 ఇయర్స్ తర్వాత హ్యాపీ లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశం ఉంది. లైక్ బజాజ్ లాగా. ఎందుకంటే అతని కింద పని గంటలనేవి పెరుగుతా ఉంటాయి కాబట్టి ఏందంటే, సింపుల్‌గా ఆయన నెలకి రోజుకి 1, 2 గంటలు కష్టపడితే చాలు. సో, రోజుకి 1, 2 గంటలు కష్టపడితే ఎంత టైమ్ ఫ్రీడమ్ ఉంటది ఒక రోజులో? 2 గంటలు కష్టపడితే దాదాపు 20 గంటల టైం ఉంటది. 20 గంటల టైంలో హ్యాపీగా లైఫ్ ఆహ్, ఫ్యామిలీతో స్పెండ్ జేయొచ్చు. మీరు చేయాలనుకున్నది చేయొచ్చు. వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళొచ్చు. టైమ్ ఫ్రీడమ్ దొరుకుతుంది. అలాగే కింద వర్క్ జరుగుతా ఉంది. టైమ్ మల్టిప్లై అవుతా ఉంది గాబట్టి, వర్క్ మల్టిప్లై అవుతా ఉంది గాబట్టి, ఫ్యూజీ హ్యూజ్ ఇన్‌కమ్ అనేది తీసుకోవడం జరుగుతా ఉంది. హ్యూజ్ ఇన్‌కమ్ వస్తే ఆటోమేటికల్లీ మన దగ్గర మనీ ఫ్రీడమ్ అనేదొస్తది. సో, మనీ ఫ్రీడమ్ వస్తది గాబట్టి ఏందంటే, టైమ్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఈ 2 కేవలం నెట్వర్క్ మార్కెటింగ్‌లో మాత్రమే దొరుకుతాయి. సో, ఇంత వండర్‌ఫుల్ ఆపర్చునిటీ మనకెందుకు తెలీదంటే, ఇప్పటిదాకా మన పేరెంట్స్, మన ఫాదర్స్, మన తాతయ్యలు వాళ్ళెవరికీ తెలిసింది గాదు ఇది. ఎక్కడ ఏ చదువులో చెప్పలేదు మీకు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక వ్యవస్తుంది. ఈ వ్యవస్థలో పని జేస్తే ఇట్లా అన్‌లిమిటెడ్ వర్క్ అవర్స్ పెంచుకోవచ్చు. ఈ బిజినెస్ మైండ్‌సెట్ అంతా కేవలం కొంతమందికి మాత్రమే ఇప్పటిదాకా తెలిసింది లీడర్స్. ఎవరికైతే పెద్ద పెద్ద కోటీశ్వరులున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసనమాట. ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంది? నెట్వర్క్ బిజినెస్ చేయటం వల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ ఏందనేది. సో, అందుకనే వాళ్ళేందంటే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టైనా సరే నెట్వర్క్‌ని పెంచుకోవాలని చూస్తుండ్రు. బట్ మనకి వెస్టీస్ కంపెనీ ఇచ్చినటువంటి అవకాశం ఏందంటే, రూపాయి పెట్టుబడి కూడా పెట్టకుండానే మీకు నెట్వర్క్‌ని తయారు చేసుకునే అవకాశం ఇచ్చిందిక్కడ. సో, చాలా మార్పులు రాబోతా ఉన్నాయి మన కంపెనీలో గూడా. కాబట్టేందంటే, ఈ జాబ్ అనేటువంటి పదాన్ని వదిలిపెట్టండి. మీరు ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారో తెలుసుకొని, జస్ట్ టైమ్‌ని ఇన్వెస్ట్ చేయండి. స్మార్ట్‌గా ఎక్కడ మీరు టైమ్‌ని ఇన్వెస్ట్ చేస్తే మీ టైం అనేది డబుల్ అవుతుందో, డూప్లికేట్ అవుతుందో తెలుసుకోండి. అక్కడ మీ టైమ్‌ని ఇన్వెస్ట్ చేసుకొని, ఒక్క 4, 5 సంవత్సరాలు కష్టపడి పని చేస్తే, తర్వాత లైఫ్ అంతా గూడా హ్యాపీగా మీ లైఫ్‌కి మీరే రాజులాగా ఉండొచ్చు. సో, నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నటువంటి బెనిఫిట్ ఇది. అయితే స్టిల్ లాస్ట్‌లో ఒక మాట ఏందంటే, ఎప్ ఏ ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలా? లేకపోతే ఏ కంపెనీ ప్లాన్ బాగుంది? యెస్. ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ లేదు. ఎక్కడ మోసపోయే ఛాన్స్ లేదు. ఎక్కడ మంచి అప్లైనర్ ఉన్నారు. అనేది చూసుకొని గనక మనం మార్కెటింగ్ బిజినెస్, నెట్వర్క్ బిజినెస్ గనక స్టార్ట్ చేస్తే యెస్. రాబోయే 3 ఇయర్స్ తర్వాత మన లైఫ్ ఆటోమేటిక్‌గా మన చేతుల్లోకి రాబోతా ఉంది. సో, కాబట్టి ఇంత వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ ఈ నెట్వర్క్ బిజినెస్‌కుంది గాబట్టి, ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్క లీడర్ గూడా ఇప్పటికైనా ఇప్పటికైనా మేల్కొని ఏంటంటే, మనం చేస్తున్నటువంటి వర్క్ మనం మనం చేస్తున్నటువంటి టైం వేస్ట్ చేస్తున్నామో తెలుసుకొని, ఈ నెట్వర్క్ బిజినెస్ యొక్క గొప్పతనం తెలుసుకొని మన వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని, మనం దీంట్లో ఇప్పటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేసి సీరియస్‌గా మనం గనక ఒక 2, 3 ఇయర్స్ కష్టపడగలిగితే యూ బికమ్ ఎ కింగ్ అనమాట. మీ ఫ్యామిలీలో నువ్వే ఒక కింగ్ మేకర్ లాగా అయ్యేటువంటి అవకాశం ఇక్కడుంది. సింపుల్‌గా మనం గాని చూసుకుంటే మన టాప్ అప్‌లైనర్, మన మెంటర్ సో, మనకుండే టీమ్ ఫౌండరు సురేష్ సార్ గారిని చూసుకుంటే మనం, నాకు ప్లాన్ చెప్పడానికి పొదిలికొచ్చినప్పుడు ఆహ్ సార్ యొక్క ఇన్‌కమ్ జస్ట్ 38,000 గట్టిగా నేను జాయిన్ అయ్యి సింపుల్‌గా 2024 డిసెంబర్ నుంచి నేను ఐడీ తీసుకున్నాను లీడర్స్. అప్పటినుంచి ఇప్పటి వరకు ఒక 15 నెలలు, 16 నెలలు అవుతుండుండొచ్చు. అంటే 1 ½ ఇయర్ అవుతుండుండొచ్చు. 1 ½ ఇయర్‌లోనే సార్ ఇన్‌కమ్ చూడండి 4,20,000. సో, ఎంత హ్యూజ్ టైమ్ మల్టిప్లికేషన్ అయితే మరి సార్‌కి ఒక 38,000 నుంచి ఒక సంవత్సరం లోపే రూ. 4,00,000 ఇన్‌కమ్ ఎళ్తుందో ఒకసారి గమనించండి. అలాగే మన ఆనంద్ సార్‌ని తీసుకుందాం. సో, ఆనంద్ సార్‌కి చూడండి సార్ జాయిన్ అయ్యి జస్ట్
14 మంత్స్, 13, 14 మంత్స్‌లోనే మనం గాని చూసుకుంటే దాదాపు 1,90,000 ఇన్‌కమ్ అనేది వస్తా ఉంది. సో, సార్ చేసిన పనేంటి? మన అప్లైనర్స్ చేస్తున్న పనేంటి? సో, సింపుల్‌గా మనం కూడా అదే పని గాని చేయగలిగితే మనకి కూడా ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతది. మనం కూడా మనీ ఫ్రీడమ్‌లోకెళ్ళిపోవచ్చు. సో, ఇలా ఈ బిజినెస్ ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఒకటుంది గాబట్టి ఏందంటే, దీన్ని మనం ఈ రోజునే పట్టుకొని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యి మనం గూడా గట్టిగా ఒక్క 3 ఇయర్స్ గనక కష్టపడగలిగితే, మనం కాదు లీడర్స్, మన ఫ్యామిలీని, మన తరాన్ని మనం సేఫ్ అండ్ సెక్యూర్ జోన్‌లోకి పంపించిన వాళ్ళమవుతాం. సో, కాబట్టేందంటే, ఖచ్చితంగా జాబ్‌లో అయితే లైఫ్ లేదు. నాకు తెలిసినటువంటి ఈ ఈ 1 ఇయర్, 1 ½ ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌లో జాబ్‌లో లేనటువంటి బెనిఫిట్స్, జాబ్‌లో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు అన్నీ గూడా నేను చూసినాను. ఎందుకంటే 12 సంవత్సరాలు ప్రొఫెషన్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అలాగే 1 ½ ఇయర్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లోకొచ్చి 1 ½ ఇయర్ ఇక్కడ నేను చూసినటువంటి సక్సెస్ స్టోరీస్ గాని, లేకపోతే ఇక్కడ నేను చేసినటువంటి వర్క్ అవర్స్ గాని, నాకు నచ్చిన విషయాలు గాని చూసుకుంటే, జాబ్‌లో ఫిక్స్డ్ ఇన్‌కమే ఉంటది. సింపుల్‌గా టయానికి కట్టుబడి మనం పని జేయాలా. పొద్దున వరకు సాయంత్రం, పొద్దున పోయి తంబేయాలా, సాయంత్రం తంబేయాలా. ఆహ్, అంతా 12, 10 గంటలు వర్క్ అనేది అక్కడ చేయాల్సొస్తది. తర్వాత పెద్దగా ఏమైనా గ్రోత్ ఉంటదంటే ఏముండదు. 7 సంవత్సరాల నుంచి చేస్తుంటే 15,000-30,000 సాలరీ అయింది నాది గవర్నమెంట్ జాబ్‌లో అయినా గూడా. సో, 30,000 సాలరీ, సంవత్సరానికి ఒక ఇంక్రిమెంటు రూ. 750. ఆ రూ. 750 ఇంక్రిమెంట్ తీసుకుంటూ మరి 365 రోజులు కష్టపడి పని జేయాలా. ఒక్క పూట సెలవు అడగాలన్నా గూడా, లీవ్ తీసుకోవాలన్నా గూడా ఖచ్చితంగా 10 మందిని పర్మిషన్‌లు తీసుకోవాలా. మరి వాళ్ళు ఏ పని జెప్తే ఆ పని జేయాలా. వాళ్ళు ఏది తిడితే అది పడాలా. అట్లాగే ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రగుల్స్ పడతా ఉన్నా. గవర్నమెంట్ జాబ్ అన్న పేరే గాని. బట్ ఏందంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూనే వచ్చాను. సో, ఎప్పుడైతే నేను ఈ జాబ్ చేసుకుంటూ పార్ట్ టైమ్‌గా నెట్వర్క్ మార్కెటింగ్ జేయటం వల్ల నాకిప్పుడు సింపుల్‌గా నా కింద లీడర్స్ తయారయ్యారు. సో, మంచి నాకున్నటువంటి టైంలో, నాకున్నటువంటి ఖాళీ టైంలో నాకు చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. నేను రూపాయి పెట్టుబడి పెట్టలేదు. నేను ఏమి ఇన్వెస్ట్‌మెంట్ చేయలేదు కాబట్టి నేనేమి రిస్క్‌లో లేను. అలాగే నాకు మంచిగా ఇప్పుడు నెట్వర్క్‌ని పెంచుకోవడం వల్ల 1 ఇయర్ కష్టపడడం వల్ల సింపుల్‌గా నాకొచ్చిన నెట్వర్క్ ద్వారా లీడర్స్ తయారవ్వడం ద్వారా ఇప్పుడు ఏదైతే నేను సచివాలయంలో 30,000 సంపాదిస్తున్నానో అదే ఇన్‌కమ్‌ని నేనిప్పుడు పార్ట్ టైమ్‌గా చేసుకుంటూ సో, సింపుల్‌గా రూ. 60,000 ఎర్న్ చేయడం జరుగుతా ఉంది. సో, డబుల్ అయిపోయిందనమాట. బయట సంపాదించే ఇన్‌కమ్ కంటే ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్‌లో. సింపుల్‌గా ఒక సంవత్సరమే కష్టపడ్డాను. ఒక సంవత్సరంలోనే నా నేను తీసుకునేటువంటి గవర్నమెంట్ జాబ్ సాలరీకి డబుల్ ఇన్‌కమ్ అనేది నేనిక్కడ తీసుకోవడం జరుగుతా ఉంది. అలాగే నాకు లిమిటెడ్ అంటే నాకిష్టం వచ్చినటువంటి టైంలో నేను చేసుకునే అవకాశం ఉందిక్కడ. నాకు ఈ నెల 60,000 కావాలి. లేదు వచ్చే నెల 80,000 కావాలి. 80,000కి తగ్గట్టు పని చేసుకునే అవకాశం ఇక్కడుంది. లేదు నాకు 40,000 కావాలంటే 40,000కి తగ్గట్టు పని చేసుకోవచ్చు. మనం ఎంత కష్టపడి పని చేస్తే అంత ఇన్‌కమ్ తీసుకునే అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉంది. బట్ జాబ్‌లో నువ్వు ఎంత పని చేసినా 30,000 ఇచ్చేటువంటి అవకాశం మాత్రమే ఉంది. సో, పర్సనల్‌గా నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటా ఉన్నాను నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే. ఏదైతే లోన్స్ అవి ఇవి కూడా క్లియర్ చేసుకుంటా ఉన్నాను. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేదొచ్చింది కొంత నాకు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ జాబ్ అలాగే ప్రైవేట్ జాబ్ 2 చేసుకుంటున్నా నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాను కాబట్టి పార్ట్ టైమ్‌గా రెండిటి నుంచి వచ్చే ఇన్‌కమ్ కొంతవరకు నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి కొంచెం వరకు బయటేసింది. అండ్ ఇంకా గూడా మెల్లమెల్లగా నేనేందంటే ఇంకా ఫుల్ టైమ్‌లో నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేసేదానికి నేను అడుగు సాగిస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే డిసెంబర్ కల్లా ఖచ్చితంగా నేను 1,00,000 తీసుకోవాలని గోల్ పెట్టుకొని ఖచ్చితంగా పని చేసుకుంటున్నాను లీడర్స్. సో, కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కళ్ళకి ఉంది గాబట్టి మీరందరూ గూడా ఇప్పటికైనా నిద్ర మేలుకొని ఎవరైతే దీంట్లో కొత్తగా జాయిన్ అయ్యి ఉన్నారో, ఎవరైతే చదువుకొనున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో, జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ గూడా వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ వెస్టీజ్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఇక్కడ. ప్లాన్ బావుంది, ప్రొడక్ట్ బావుంది, మెంటర్‌షిప్ బావుంది. సో, మంచి లీడర్స్ ఉన్నారు మన టీమ్‌లో. సో, కాబట్టి ఏందంటే త్వరగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఇక్కడ చాలా ఉంది గాబట్టి అసలకిదేందో తెలుసుకొని ఒక్క 1 ఇయర్ ఆర్ 6 మంత్స్ మీరు దీంట్లో ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. దీన్ని అర్థం చేసుకోండి సిస్టమ్‌ని. యూ కెన్ క్రియేట్ వండర్స్ లీడర్స్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీలో గూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది రావాలా, ఆర్థికపరమైన స్వేచ్ఛ రావాలి, టైమ్ ఫ్రీడమ్ అనేది రావాలి గాబట్టి
ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, ఈ జూమ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఎవరికైనా నేనేదైనా మిస్టేక్స్ మాట్లాడుంటే, లేకపోతే నేనేదైనా నెగెటివ్ అనిపిచ్చుంటే మాట్లాడిన దాంట్లో, దాన్ని కేవలం పాజిటివ్ మాత్రమే తీసుకొని నెగెటివ్స్ ఏయన్నుంటే వదిలేయండి లీడర్స్. మన లైఫ్‌కి ఏదైతే ముందుకెళ్ళడానికి అవసరమవుతాయో, ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయో ఆ పాయింట్స్ మాత్రమే తీసుకొని, ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవ్వాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని గూడా ఆర్థిక స్వేచ్ఛలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో, నేను జూమ్ సెషన్‌ని క్లోజ్ చేస్తున్నాను. సో, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన అప్లైనర్స్‌కి, టాప్ మెంటర్స్‌కి థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. సో, బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెరీ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 1 సెకండ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ఎవరైతే ఓపిక్ గా విన్నారో మీ అందరికి కూడా చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను చాలా వరకు. సో మనం ఎవరు కూడా చిన్నపిల్లలం కాదు, మనందరికి కూడా అర్థమైతే ఆలోచిస్తే. ఈరోజు ఎవరైతే న్యూగా ఈ జూమ్ లో జాయిన్ ఉన్నారో మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ లీడర్స్. ఎందుకంటే ఒక వండర్ఫుల్ అవకాశం నీ దగ్గరికి వచ్చింది. బట్ అది ఆ అవకాశం ఎంత మంచిది అనే దానికోసం మనం కొంచెం టైం వెచ్చించి మనం గనక దాని గురించి ఆలోచించి అర్థం చేసుకోగలిగితే, శంకర్ సార్ చెప్పినట్టు బయట 1,00,000 సంపాదించే అవకాశం ఎక్కడా లేదు. ఈ రోజుల్లో 1,00,000 అనేది ప్రతి ఒక్క కుటుంబానికి అవసరం. ఆర్థిక స్వేచ్ఛ కావాలి. నిన్నే మనం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. బట్ ఆర్థిక స్వాతంత్రం ఎవరికి రాలేదు. కారణం ఏంటంటే సార్ చెప్పింది జాబ్ వర్సెస్ నెట్వర్క్ మార్కెటింగ్. సో ఒక్క మాటలో నేను చెప్పి ఫీడ్బ్యాక్ వెళ్తాను. సో జాబ్ అంటే నువ్వు ఇతరుల కోసం చేసేటువంటి ఒక పని. ఇతరుల డ్రీమ్స్ కోసం, వాళ్ళ యొక్క గ్రోత్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ సెక్యూర్ కోసం చేసేటువంటి పన్నే జాబ్ అంటాము నా దృష్టిలో. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఈ బిజినెస్ ఏంటంటే నీ కోసం నువ్వు చేసుకునేది. సో ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే, ఒకరు ఇల్లు కట్టడానికి, వాళ్ళకి వాళ్ళ నీడ నేర్పరచడానికి, వాళ్ళ గూడు, లేదంటే వాళ్ళ కారు, లేదంటే వాళ్ళకి తిండి, బట్ట అన్ని కూడా మన కష్టం ద్వారా సమకూర్చుకునే అవకాశమే జాబు. బట్ మన సొంత ఇల్లు మనం కట్టుకొని, మన కుటుంబాన్ని సేఫ్ చేసుకుంటూ, మన యొక్క జీవితాన్ని మార్చుకునే అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్. బట్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో కూడా ఎందులో చేయాలో కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నాట్ ఓన్లీ వెస్టీజ్, చాలా రకాల వేల కంపెనీలున్నాయి. ఇందులో సార్ చెప్పిన దాంట్లో ఒక మంచి ప్రొడక్ట్ ఉండాలి. అంటే అందరికి ఉపయోగపడేదే ఉండాలి. మన వెస్టీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ ప్రతి ఇంటికి, ప్రతి ఒంటికి అవసరమే. రెండవది, ఈ ప్రోడక్ట్ ద్వారా రిజల్ట్ రావాలి. సో ఆరోగ్యమైనటువంటి ఇప్పుడు చాలా ఛాలెంజ్ అవుతుంది కాబట్టి అందరికి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోడక్ట్సే మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ప్రోడక్ట్ బాగుంది. రెండోది, కంపెనీ మేనేజ్మెంట్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ కంపెనీ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కంపెనీ పెట్టి ఇప్పుడు దాదాపు 22 సంవత్సరాలు అవుతుంది. సో ఏ విధంగా చూసుకున్న వెస్టేజ్ అనేది మన డ్రీమ్స్ని బిల్డ్ చేసుకోవడానికి ఖచ్చితంగా వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇది మనం చెక్ చేసుకొని మనం అందరం కూడా సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. సార్ చెప్పిన దాంట్లో జాబ్కి మనకి బిజినెస్ తేడా ఏం సార్ అంటే, బయట చేసే ఏ జాబ్ కూడా తప్పు కాదు లీడర్స్. జాబే మనల్ని నడుపుతుంది, మనకు అవసరం. బట్ జాబ్ ఒక్కటే జీవితం కాదు. సో జాబ్ ఒక్కటే చేస్తున్నావు 10, 20, 30 సంవత్సరాలు చేస్తున్నావు, జీవితం మారే అవకాశం లేదు. జాబ్ చేస్తూ పార్ట్ టైంకి చేయొచ్చు. బట్ జాబ్ చేస్తూ ఇంకో జాబ్ చేయాలంటే అవకాశం లేదు మనకి. కాబట్టి జాబ్ చేస్తూ నీ ఫ్రీ టైంలో, ఖాళీ టైంలో రోజుకు 1 అవర్ నీ ఖాళీ టైంలో, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మన ఖాళీ టైంలో, మన ఫ్రీ టైంలో చేసే జాబ్ కానీ ఎక్కడా ఉండదు. సో మనం దీన్ని గమనించాలి. రెండోది, బయట జాబు 1 సంవత్సరం మనమే, 10 సంవత్సరాలు మనమే, జీవితాంతం మనం ఒక్కళ్ళమే చేయటం వల్ల దానికి సర్టన్ రిటైర్మెంట్ ఉంటుంది. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ రిటైర్మెంట్ లేదు. స్టార్టింగ్ నువ్వు ఒక్కరు స్టార్ట్ అయ్యి నీకు ఒక వ్యవస్థ స్టార్ట్ అయ్యి ఆ వ్యవస్థ ద్వారా నీకు వచ్చే డబ్బు సెక్యూర్గా ఉంటుంది. సింపుల్గా ఒక మాట చెబుదాము. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్కి జాబ్కి తేడా ఏంటంటే, ఇక్కడ ఈ జూమ్లో చాలా మంది ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. జాయిన్ అయ్యి మీరు జాబ్లో దాదాపు 1, 2, 3, 4, 5, 10 సంవత్సరాలు కూడా అయ్యి ఉండొచ్చు. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇప్పుడే మన గ్రేట్ లీడర్ మెంటర్ మన సురేష్ సార్ గురించి చెప్పారు. సార్ జాయిన్ అయ్యి జస్ట్ ఒక 3 years అవుతుంది ఈ బిజినెస్లోకి వచ్చి. 3.5 yearలో స్టార్టింగ్లో ఒక్కరే ఉన్నారు. ఈరోజు సార్ టీం దాదాపు ఒక 30,000 మంది టీం అయింది. దాదాపు 4 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నాడు. గ్రేట్ ఆపర్చునిటీ. ఈ రోజు ఒకవేళ సార్ ఏదన్నా ఈ 4 సంవత్సరాలు, ఈ 3.5 సంవత్సరంలో ఈ టీం నిర్మించాడు, ఏదన్నా ఒక రోజు, ఒక నెల ఆగినా నేను ఇన్కమ్ ఆగదు. అది ఈ జూమ్లో వింటున్న నువ్వనే వ్యక్తివి
జాబ్లో జాయిన్ అయ్యి నువ్వు కూడా 4-5 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఒక నెల ఆగితే నీకు ఇన్కమ్ ఆగితే చెక్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ముందుకెళ్తే మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు దగ్గర దగ్గరగా ఈ నెట్వర్క్ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 9 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు సార్ ఇన్కమ్ 21 లక్ష. సో గురువు గారు కూడా ఇప్పుడు ఒక నెల ఆగితే సార్ ఇన్కమ్ ఆగదు. ఈ జూమ్లో వింటున్న వాళ్ళు 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు మనము. బట్ మనం ఏదైనా ఆగితే మన ఇన్కమ్ ఆగుద్ది. 10 సంవత్సరాల తర్వాత కూడా మనకు సెక్యూర్ రాలా. బట్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే గురువు గారు మహా గురూజీ సుబ్బయ్య శెట్టి సారు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి దాదాపు 12-13 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు సార్ ఇన్కమ్ నెలకు 46 లక్షలు తీసుకుంటున్నాడు. సో 46 లక్షలు తీసుకునే వ్యక్తి ఏదన్నా ఒక నెల ఆగినా కానీ ఆయన ఇన్కమ్ ఆగదు. ఒక సంవత్సరం ఆగినా కూడా ఆగదు. బట్ ఇదే జూమ్లో దాదాపు 13-15 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నాం. మన ఇన్కమ్ పెద్దగా పెరగలేదు. పెరగకపోక ఇన్ని సంవత్సరాలు చేసిందంటే మనకు సెక్యూర్ లేదు. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఈ బిజినెస్కి మనం తేడా తెలుసుకొని మీరు మిమ్మల్ని ఎవరైతే ఈ జూమ్కి ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క మాటలు వింటూ శంకర్ సార్ చెప్పినట్టు కొన్ని మీటింగ్స్కి వస్తూ ముందుకెళ్ళగలిగితే మనందరం కూడా శంకర్ సార్ కూడా ఇప్పుడు 60,000 సంపాదిస్తున్నాడు. దగ్గర దగ్గర పార్ట్ టైం చేస్తూనే గవర్నమెంట్ జాబ్ భార్యాభర్తలు ఇద్దరిది కూడా. బట్ అక్కడ ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు ఇంకా క్లియర్ కాలేదు. ఇక్కడికి వచ్చినాక నేను కొన్ని సమస్యలను క్లియర్ చేసుకుంటున్నానని చెప్పాడు. సో అందుకని మనందరం కూడా నెట్వర్క్ మార్కెటింగ్ చూజ్ చేసుకొని అడిషనల్ ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్ మన ఫ్రీ టైంలో సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ జూమ్లో ఉన్నటువంటి 95% అందరూ పేదవాళ్ళే ఉంటాం. ఇది ఒక గొప్ప అవకాశం భావించాలని కోరుకుంటూ ఈ యొక్క ఫీడ్బ్యాక్ సెషన్ని మన కోస్ట్కి అప్పచెబుదాం. థ్యాంక్ యూ శంకర్ సార్, చాలా క్లారిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ 1 సెకండ్. సో